This video is brought to you by Law Excellence IAS Academy. This video is brought to you by Law Excellence IAS Academy. శ్రీరామ్ తివారీ గారు అన్న పేరు 95 నుండి విపరీతంగా కనిపిస్తుందండి. అంటే అప్పట్లో ఖమ్మం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ఎస్ఐబిలో మీరు పనిచేస్తున్న మీ వర్క్, మీ అంటే ఆ సమయంలో నక్సల్స్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేయడంలో మీ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. అంటే నా నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్లో బలియా డిస్టిక్కి ఒక విశేషత ఉంది. అక్కడ భృగు మహర్షి క్షేత్రం అది. అంటే అక్కడ ఉండేవాళ్ళు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. చిత్తూరు మీరు వెళ్ళేసరికి అప్పుడు ఒక ప్లెయిన్ ఏరియా అని పేరున్న నక్సల్స్ మూవ్మెంట్ అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఒక తిరుపతి దగ్గర అది ఒక చిన్న దళం ఉండేది. వాళ్ళు కొన్ని బస్సెస్ కాల్చేశారు. మీరు ఖమ్మం పనిచేస్తున్న టైంలో రాళ్ళవాగు దగ్గర కొంతమంది చనిపోవడం, దానికి రివెంజ్గా మీరు మనగూరు దగ్గర ఒక ఎన్కౌంటర్. వరంగల్ ఖమ్మం బార్డర్ మహబూబాబాద్ నుంచి వెళ్ళండి. ఈ మధ్యలో ఒక పీడబ్ల్యూజీ దళం ఉండేది. హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. అతను అన్నాడు, సార్ నేను పనిచేస్తాము, కానీ నేను హెడ్ కానిస్టేబుల్ లాగా చనిపోతే నాకు తక్కువ వస్తుంది, నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వండి, నేను తప్పకుండా ఈ దళాలని పట్టుకుంటాం. అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనగాం ఏరియాలో ఒక ఊరికి వచ్చి వాళ్ళు 3 బస్సెస్ కాల్ చేశారు. మనం ఆశ్చర్యపోయినాము, ఈ ఏరియాలో మూమెంట్స్ లేదు, మరి ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఇప్పుడులాగా అప్పట్లో కూడా కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలు ట్రాన్స్ఫర్లకి పొలిటీషియన్ ఎప్పుడైనా రికమెండ్ చేసేవారా? నాకు గుర్తుంది, ఖమ్మంలో మంచి ఇన్స్పెక్టర్ అతని ట్రాన్స్ఫర్ కోసం సీఎం గారు ఎన్టీ రామారావు గారు నా పిటిషన్లో కమ్యూనిస్ట్ పార్టీ పిటిషన్ మీద అది రాశారు, హీ షుడ్ బి ట్రాన్స్ఫర్. డీజీ గారు నాకు పంపించినారు. అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు కదా. 2 types of laws are there. One is man-made law, మన యాక్ట్ ఉంది కదా, ఐపీసీ, సిఆర్పిసి. వన్ ఈజ్ గాడ్ ఎనాక్టెడ్ లా. యాజ్ పర్ గాడ్ ఎనాక్టెడ్ లా హార్డెన్ క్రిమినల్స్కి ఎన్కౌంటర్ చేయాలి. అంటే ఆ జీవుడికి మంచిది, లేకపోతే అతను పాపం చేస్తూనే ఉంటారు. హీ విల్ పర్మనెంట్లీ గో టు హెల్. నక్సల్స్ మూవ్మెంట్ని వదిలిపెట్టి పరిటాల రవి జనజీవన స్రవంతో కలవడానికి తివారీ గారి ఎక్కువగా కృషి చేశారనేది వాస్తవం కాదు. అప్పుడు మన ఏఎస్పీ నలిన్ ప్రభాత్ ఆయన యాక్షన్ తీసుకున్నారు. నేను కూడా వెళ్ళాము. ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్లో 1 person డైడ్. ఆ కేసులో అప్పుడులో మీకు ప్రెజర్ రాలేదండి? పొలిటికల్ ప్రెజర్ కానీ? పొలిటికల్ ప్రెషర్ అంటే మినిస్టర్ వచ్చి రిక్వెస్ట్ చేశారు నాకు పర్సనల్గా వచ్చి 3 o'clock మార్నింగ్. తెల్లవారుజామున 3 గంటలకి పరిటాల రవి గారు వచ్చి మర్డర్ కేసుగా మార్చమని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫైరింగ్లో జరిగింది కదా, ఒక డెత్ జరిగింది. దీనికి నిమిత్త కారణం వాళ్ళే కదా, వాళ్ళ మీద పెడితే మంచిది. కానీ అదే సమయంలో పరిటాల రవి గారు అంటే ఎస్పీ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా అంటే ఒక ప్యానిక్ ఉండేవారు అనేది ఒక వార్త ఉండేది. అది వాస్తవం అంటారా? ఎస్పీలు కలెక్టర్ భయపడతారు అనేది కొంత భయం ఉండేది. ఇంకా అన్ని మీటింగ్స్లో నన్ను కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు అటెండ్ చేయడానికి. మియాపూర్లో సర్వే నెంబర్ 100లో తివారీ లేఅవుట్, తివారీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒకటి హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించడం. కానీ ఆ ల్యాండ్ మీరు మంచి ఉద్దేశంతో, పోలీసులకు ల్యాండ్ ఉండాలనే ఉద్దేశంతో మీరు సపోర్ట్ చేశారు. కానీ ఆ ల్యాండ్ వ్యవహారంలో మీకు ఎందుకంటే చెడ్డ పేరు వచ్చింది? అదే ఆ ల్యాండ్ మీద వేరే వాళ్ళు దొంగ రికార్డ్స్ సృష్టించి అది కొంతమందికి అలాట్ చేశారు.
ఎస్ఐబిలో మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత సీట్లో కూర్చుని అప్పుడులో రోజుకి ఎన్ని పొల్యూషన్ దాడులు రోజు అదే వార్తలు ఉండేవి కదండి. అది 96లో సిరిపురు టున్నూరులో, దెన్ వాయి రామవరంలో, 97 జనవరిలో కర్కాగూడెంలో మొత్తం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసి అందరినీ చంపేసి అంతా వైపుని తీసుకెళ్ళారు. కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం పేద ప్రజల కోసం సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి సరెండర్ చేసింది. అమ్మాయి చెప్పింది, నేను జాయిన్ చేసే ముందు వాళ్ళు గ్రామాలకి వచ్చి చెప్పేవాళ్ళు పోలీసు వాళ్ళు రేప్ చేస్తారు, ఈ చేస్తారు, ఆ చేస్తారు. అది చెప్పి నేను దళంకి వెళ్ళాము. దళం కమాండర్ నాతో రేప్ చేశాను. నయీం, కత్తుల సమ్మయ్య, సమ్మిరెడ్డి, జడల నాగరాజుల వంటి లొంగిపోయిన నక్సల్స్ని ఇన్ఫర్మేటివ్గా వాడుకుంటూ వాళ్ళ ద్వారా మూమెంట్ అణచివేశారని ఒకటి ఉంది. అంటే వాళ్ళని లొంగిపోయిన వాళ్ళని ఏ విధంగా మీరు వర్కౌట్ చేసుకున్నారు? అంతేకాకుండా ప్రజలతో నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించడం శ్రీరామ్ తివారీ గారు ఎక్కువగా కృషి చేశారని. అతను మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నిజమే. ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మంచి రివార్డ్ ఇవ్వాలి. ఎవరు వాళ్ళకి చంపిస్తే మనం గవర్నమెంట్ సహాయం చేయాలి. వాళ్ళకి పిల్లలకి ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి. ఆ దళం నుంచి మనకి ప్రామిస్ చేస్తారు కదా, ఒక దళం ఇస్తాము. సో ఆ దళంని చంపేసి అన్ని ఆయుధాలు తీసుకొని వచ్చాము. మన సిద్ధాంత ప్రకారంగా ఇక్కడ యాక్షన్ జరిగితే అంటే వాళ్ళు నక్సల్స్ అక్కడ ఉన్నారు, అప్పుడు మనము దీనికి కౌంటర్ అటాక్ చేయాలి. పీపుల్స్ వార్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసింది. ఆ టార్గెట్లో మీరు కూడా చిక్కుకున్నారు. ఒకసారి మీకు మీ గురువు గారు ద్వారా మీరు బయటపడ్డారని ఒకటి. మాధవరెడ్డి గారు చనిపోయినాక వాళ్ళు అనౌన్స్ చేశారు, మనం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని అండ్ సీఎంని టార్గెట్ చేస్తాం. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఎస్పీగా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ఓ వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఆయన పేరు శ్రీరామ్ తివారీ గారు, ఐపీఎస్. శ్రీరామ్ తివారీ గారు ఖమ్మం, చిత్తూరు, కృష్ణా ఎస్పీగా పనిచేసిన టైంలో ముఖ్యంగా ఖమ్మం ఆ ప్రాంతంలో నక్సల్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఆయన ఎస్పీగా, డిఐజీగా, ఐజీగా పనిచేసిన సమయంలో నక్సల్స్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడమే కాకుండా వాళ్ళు మట్టుపెట్టడం, అక్కడ ఉన్న ఆయుధాలు తీసుకువెళ్ళిపోవడం విపరీతంగా జరుగుతుండేవి. దానికి కౌంటర్గా శ్రీరామ్ తివారీ గారి సారథ్యంలో దళాలు వాషౌట్ అయిపోయేవి. శ్రీరామ్ తివారీ గారికి ఇంటెలిజెన్స్ ఎంత స్థాయిలో ఉందంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంత తీవ్రంగా, అంత కింద డెప్త్ వరకు ఉండేది. ఎక్కడ రాష్ట్రంలో ఏది ఇష్యూ జరిగినా వాళ్ళ మూవ్మెంట్లు తెలుసుకోవడంలో శ్రీరామ్ తివారీ గారి బృందం యొక్క కృషి ఇప్పటికీ కనిపిస్తుంది. పరిటాల రవి గారు జనజీవన స్రవంతులు కలవడం దగ్గర నుండి కత్తుల సమ్మయ్య, సమ్మిరెడ్డి, నయీం వంటి వాళ్ళు కూడా లొంగిపోయిన వాళ్ళతో ఆపరేషన్ చేయించడం చాలా విషయాలు చేసేవారు. ముఖ్యంగా శ్రీరామ్ తివారీ గారు ఎస్ఐబీలు పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ను మట్టుపెట్టడంలో గ్రేహౌండ్స్ దళాలు ఏ స్థాయిలో కృషి చేశాయో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా శ్రీరామ్ తివారీ గారు అంతే స్థాయిలో కృషి చేశారు. అంటే అప్పుడు మూమెంట్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం మూమెంట్ ఏ విధంగా ఉంది, అప్పుడు తీవ్ర స్థాయిలో నక్సల్స్ మూమెంట్ అణచివేతలో ఎస్ఐబి ఏ విధంగా కృషి చేసింది, ఎస్ఐబికి ఫౌండర్ లాగా ఉన్న శ్రీరామ్ తివారీ గారు నెట్వర్క్ ఏ స్థాయిలో ఉపయోగించారు అనే అంశాలని సార్ నడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. శ్రీరామ్ తివారీ గారు అనే పేరు 95 నుండి విపరీతంగా కనిపిస్తుందండి. అంటే అప్పుడులో ఖమ్మం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ఎస్ఐబిలో మీరు పనిచేసిన మీ వర్క్, మీ అంటే ఆ సమయంలో నక్సల్స్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేయడంలో మీ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. అంటే అప్పుడు మీలాంటి ఆఫీసర్లు చేసిన కృషి వల్ల ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇటు తెలంగాణ అవ్వచ్చు, కంప్లీట్గా అంటే కొంత భాగం మనం హ్యాపీగా ఉన్న విషయాన్ని చాలా సీనియర్ ఆఫీసర్లు అవన్నీ లేదా పొలిటీషియన్స్ కూడా అంగీకరిస్తుంటారు. అంటే ఎస్ఏబిలో అంత తీవ్రంగా ఉన్న మంచి పట్టున్న మీకు నయీం,
కత్తుల సమ్మయ్య, సమ్మిరెడ్డి, జడల నాగరాజుల వంటి లొంగిపోయిన నక్సల్స్ని ఇన్ఫర్మేటివ్గా వాడుకుంటూ వాళ్ళ ద్వారా మూమెంట్ అణచివేశారని ఒకటి ఉందండి. అంటే వాళ్ళని లొంగిపోయిన వాళ్ళని ఏ విధంగా మీరు వర్కౌట్ చేసుకున్నారు? అంతేకాకుండా ప్రజలతో నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించడం శ్రీరామ్ తివారీ గారు ఎక్కువగా కృషి చేశారని. అంటే ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధం, మీరు ఆ నెట్వర్క్ని, ఆ కోఆర్డినేషన్ ఎలాగ దగ్గర తీసుకున్నారు? ఎందుకంటే సాధారణంగా పోలీస్ అనగానే ప్రజలకు ఒక చెడు భావన ఉంది, వాళ్ళకి మనం కొడతారు, తిడతారు, కేసులు పెడతారని. అటువంటి భావన ఉన్న సమయంలో మీరు ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పోలీసులకు అందుబాటులో తీసుకురావడం, నక్సల్స్ మూవ్మెంట్ గురించి తెలుసుకోవడం అన్నది కృషి చేయడంతో పాటు ఎస్ఐబి బలోపేతం చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? ఈ ప్రశ్నలతో పాటు ఇంత బాగా పనిచేస్తున్న శ్రీరామ్ తివారీ గారికి మియాపూర్లో ల్యాండ్ స్కామ్లో చిన్న ఒక అపవాదం రావడం, ఆ అపవాదం నుంచి కొంచెం ఇబ్బంది పడ్డారని కూడా ఉందండి. అసలు అపవాదం రావడానికి కారణకులు ఎవరు? అపవాదకి వెనక కుట్రే ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శ్రీరామ్ తివారీ గారి యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు? అంటే నా నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్లో బలియా డిస్టిక్. బలియా డిస్టిక్కి ఒక విశేషత ఉంది. అక్కడ భృగు మహర్షి క్షేత్రం అది. అంటే అక్కడ ఉండేవాళ్ళు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. కొద్దిగా వాళ్ళకి కోపం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ. మంగల్ పాండే బలియా అతనే 1942లో ఒక 10 రోజు కోసం బలియా స్వతంత్రమైంది. అప్పుడు చిత్తు పాండే అక్కడ చేశారు. మహాబలి మిశ్రా అక్కడ ఎస్పీ అయినారు 1942లో. అంటే బలియాలో ఉన్న వాళ్ళందరూ కోపం ఎక్కువ ఉంటుందా? అదే చంద్రశేఖర్ గారు కూడా అక్కడే కదా. అదే బలియాలో ఉంటే జయప్రకాష్ నారాయణ్, చంద్రశేఖర్, ఇది అంతా బలియాలోనే, బలియా డిస్టిక్లోనే పుట్టారు. అక్కడ 2 నదులు ఉన్నాయి. గంగా నది ఒకవైపు, ఈ ఘాఘరా సరజు నది ఒకవైపు. ఈ 2 మధ్యలో డిస్టిక్ ఉంది. ఇంకొక తమసా నది ఉంది. కాదండి, నదుల మధ్యన ఉన్న ఊరిలో కోపం ఎక్కడ శాంతి ఉండాలి కదా, కోపం ఎందుకు ఉంటుంది? కానీ అక్కడ అంతా భూమిలో అంతా భృగు మహర్షి తపస్సు చేశారు. అక్కడ విశ్వామిత్రుడు పక్కనే ఉన్నారు. ఆ గౌతమ్ మహర్షి ఆశ్రమం పక్కనే ఉంది. అంతా ఋషులు ఆశ్రమం కదా, అది అంతా ఋషులు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. రాముడు కూడా అయోధ్య నుంచి పోయేటప్పుడు విశ్వామిత్ర ఆశ్రమం బలియా డిస్టిక్లో 2 గ్రామాల్లో నైట్ హాల్ట్ చేశారు. ఆ గ్రామాలు అట్లాగే ఉంది. ఒక గ్రామంలో మహాదేవుడు కామదేవుడిని భస్మం చేశారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది. అక్కడ రాముడు ఒకరోజు నైట్లో ఉన్నారు. ఇది రామాయణంలో కూడా, వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. నైట్ హాల్ట్ చేశారు విశ్వామిత్రుడితో పాటు. ఆయన అన్నారు, ఇక్కడే శివుడు కామదేవుడిని భస్మం చేశారు. సో అటువంటి అక్కడ గంగా క్రాస్ చేసి బక్సర్ అనే పేరులో ఒక గ్రామం ఉంది, చరితవనం, అక్కడ వెళ్ళారు. అక్కడే తర్వాత జరిగింది. తర్వాత గౌతమ్ మహర్షి ఆశ్రమంకి పోయి మళ్ళీ జనక్పూర్ వెళ్ళారు. అంటే ఆ ప్రాంతం నుంచి మీరు వచ్చి, అంటే మీరు సివిల్స్ రాయాలని ఎందుకు అనుకున్నారు? అంటే నేను మా ఇంజనీరింగ్ చేసినాక, ఇంజనీరింగ్ అయిపోయినాక పొద్దున 6 గంటలకి హాస్టల్ వదిలేసాము. 10 o'clockకి సర్వీస్ జాయిన్ చేస్తాము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాన్పూర్లో. కానీ నాకు అది కార్యపద్ధతి నాకు అంతా నడచలేదు. అప్పుడు నేను సివిల్ రాసాము. నాకు దక్షిణం రావాల్సిన ఉంది, అది డెస్టినీలో. సో ముందు కాన్పూర్, తర్వాత భండారాలో నాగ్పూర్ దగ్గర చేశాము. తర్వాత సివిల్ సర్వీసులో వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చినాం. అంటే దీనికి ముఖ్యంగా కారణం నా పూర్వజన్మం గురువుగారు ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడే రావాల్సిన వచ్చింది. ఓకే. సార్, మీరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? నా ఫస్ట్ ట్రైనింగ్ వరంగల్లో జరిగింది. వరంగల్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చిత్తూరు. ఓకే సార్, మీరు వరంగల్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అప్పటికి పీక్ స్టేజ్లో ఉందండి మూమెంట్ కూడా? అప్పుడు స్టేజ్లో ఉంది. అప్పుడు అంటే అది 84లో బాగానే ఉంటుంది మూమెంట్. అంటే అప్పుడు మీకు ఎస్పీ ఎవరండి ఫస్ట్? అప్పుడు రామ్ అవతార్ యాదవ్ గారు ఎస్పీ. ఓకే. అంటే మీరు ఫస్ట్ ట్రైనింగ్లో ఎక్కడెక్కడ తిరిగారండి, ఏ ప్రాంతంలో? అంటే మహబూబాబాద్, నర్సంపేట్ ఆ ఏరియాలో తిరిగినాము. ఆ ఏరియాలో 1 month SHO మహబూబాబాద్, అక్కడ 1 month ఉంటాను.
తర్వాత నర్సంపేటలో, తర్వాత ఇటు జనగాంలో అన్ని ములుగు అన్నీ చూశాను. అచ్చా. అని స్టార్టింగ్లోనే మీరు మొత్తం ట్రైబల్ ఏరియా అన్నీ కూడా చూసారు, ఫారెస్ట్ ఏరియా అంతా చూస్తారు. చూశాను. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? చిత్తూరు. ఓకే. చిత్తూరు మీరు వెళ్ళేసరికి అప్పుడు ఒక ప్లెయిన్ ఏరియా అని పేరున్న నక్సల్స్ మూవ్మెంట్ అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఒక తిరుపతి దగ్గర అది ఒక చిన్న దళం ఉండేది. వాళ్ళు కొన్ని బస్సెస్ కాల్చేశారు. తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ అయింది. తర్వాత కొన్ని కాలాల తర్వాత అది మూవ్మెంట్ అయిపోయింది. అంటే చిత్తూరు ప్రభావం, రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువ ఉంటుందంటే అప్పుడు? అంటే ఓన్లీ తిరుపతి దగ్గర ఫారెస్ట్ ఉంది కదా, తిరుపతి దగ్గర ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో కామేపల్లి ఉంది. అక్కడ ఆ ఏరియాలో ఒక చిన్న దళం ఉండేది. తర్వాత మళ్ళీ మదనపల్లి ఏరియాలో కూడా వాళ్ళకు కొంత ప్రభావం ఉండేది, కానీ ఎక్కువ ప్రభావం కాదు. ఫారెస్ట్ ఏరియాలో కొంత ఎఫెక్ట్ ఉంది. మీకు అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు పరిచయం ఉంది కదండి అన్న? అప్పుడు అంతా లేదు. అప్పుడు నా పుత్తూరు ఎమ్మెల్యే అన్న నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన అప్పుడు డిస్ట్రిక్ట్ మినిస్టర్. ఆయన నన్ను జాయిన్ చేసినాక ఆయనని కలిసినాము. చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? చిత్తూరు తర్వాత నేను కొత్తగూడెం వచ్చాను. కానీ కొత్తగూడెం ఓన్లీ 6 months. సో కొత్తగూడెంలో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ ఉండేది. అండ్ కొత్తగూడెంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. కానీ కొత్తగూడెంలో ఈ మావోయిస్ట్కి వేరే ఫ్యాక్షన్స్ ఉన్నాయి కదా, వేరే ఇది సింగరేణికి సంబంధించిన వాళ్ళు కొంత మూమెంట్ కొంత ఉండేది. కానీ అంత ఎక్కువ లేదు. అంటే వాళ్ళు ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కదా. సో అది వేరే విధంగా వాళ్ళతో డీల్ చేయాలి. ఎవరు అండర్గ్రౌండ్లో అయి హింసలో పాల్గొంటున్నారు వాళ్ళపైన వేరే విధంగా మనం యాక్షన్ తీసుకోవాలి. సార్ కొత్తగూడెం తర్వాత నేను మా అడిషనల్ ఎస్పీ వరంగల్ వచ్చారు. అండ్ చాలా కాలం వరకు ఓఎస్డి కూడా వరంగల్ ఛార్జ్ నా దగ్గర ఉండేది. వరంగల్లో మీరు పనిచేసిన టైంలో ఓఎస్డి అక్కడే, అడిషనల్ ఎస్పీ అన్నీ అక్కడే చేశారు. అప్పుడు ఎస్పీ గారు ఉన్న కొంతమంది ఆఫీసర్లు అందరూ కూడా మీతోనే ఎక్కువ వర్క్ చేయించేవారు. కూంబింగ్ అనేది అంటే ఎస్పీస్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా మనకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అంటే మీరు ఓఎస్డిగా చేస్తున్నప్పుడు ఏమైనా ఆపరేషన్ గుర్తున్నాయండి అక్కడ? ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటే చెప్పగలరా? అంటే ములుగు ఏరియా పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న దళం ఉండేది. అక్కడ మన వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి అక్కడ వెళ్ళారు. అంటే ఒక సస్పెండెడ్ కానిస్టేబుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతను సార్ నేను ఈ దళం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అతనే మన పోలీస్ దళాన్ని తీసుకొని అక్కడ పోయి ఎదురు కాల్పులు జరిగినాయి. దీనిలో మనం ఫస్ట్ టైం AK-47 ఆడాం. అంతే, ఇది LMG ఆడాం ఫస్ట్ టైం. ఇంతకుముందు ప్రాక్టీస్ ఉండేది కాదు. కానీ మనం డిసిజన్ తీసుకున్నాము, అక్కడ దళం ఉంది, మనము LMGతో వెళ్ళాలి. సో మన వాళ్ళు LMG తీసుకొని వెళ్ళారు. అండ్ వాళ్ళు కూడా కార్బైన్తో ఫైర్ చేశారు, మన వాళ్ళు LMGతో ఫైర్ చేశారు. దీనిలో ఆ దళం అయిపోయింది. ఓకే. తర్వాత వరంగల్ తర్వాత ఎక్కడండి ఫస్ట్? వరంగల్ తర్వాత నేను మళ్ళీ ఖమ్మం ఎస్పీ. ఓకే. ఖమ్మం ఎస్పీ వచ్చేసరికి అప్పుడు ఖమ్మం కూడా బాగా మూమెంట్ ఉందండి. మీరు ఖమ్మం పనిచేస్తున్న టైంలో రాళ్ళవాగు దగ్గర కొంతమంది చనిపోవడం, దానికి రివెంజ్గా మీరు మనుగురు దగ్గర ఒక ఎన్కౌంటర్, ఒకసారి 2 అంటే ఖమ్మంలో ఈ CPIML వేరే పుల్లారెడ్డి గ్రూప్, సిపి గ్రూప్ అటువంటి ఎక్కువ ఉండేది గుండాల ఏరియాలో. ఈ వరంగల్ ఖమ్మం బార్డర్ మావోవాదుల నుంచి వెళ్ళందు ఈ మధ్యలో ఒక PWG దళం ఉండేది. ఆ దళంకి ఆ ఏరియాలో చాలా ప్రభావం ఉండేది. మనం ఒక 5 మంది 6 మంది ఉన్నారు ఆ దళాల్లో. వాళ్ళు చాలా యాక్షన్ చేసేవాళ్ళు.
నా దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. అతను అన్నాడు, సార్ నేను పని చేస్తాము, కానీ నేను హెడ్ కానిస్టేబుల్ లాగా చనిపోతే నాకు తక్కువ వస్తుంది, నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వండి, నేను తప్పకుండా 5 దళాలని పట్టుకుంటాం. సో నేను వాళ్ళకి రూల్ ప్రకారంగా ఓఎస్ ప్రమోషన్ ఎస్ఐగా ఇచ్చాము. అతను చాలా కష్టపడి, ముస్లిం అతను, చాలా అతను పనిచేశారు. ఒక యాక్షన్లో 2 చనిపోయినారు. ఇంకొక రల్లవాగ్ దగ్గర జరిగింది, రల్లవాగ్ దగ్గర. దీనిలో 3-4 మిగతా వాళ్ళు అందరూ చనిపోయినారు. ఇన్ఫర్మేషన్ అతను ఇచ్చాను. సార్ ఖమ్మం తర్వాత ఎక్కడికి వచ్చారండి? అంటే ఖమ్మంలో మూమెంట్తో పాటు ఇంక మీరు ఏమైనా మీ వర్క్ అక్కడ ఏముందా? అంటే పబ్లిక్కి పోలీస్కి మధ్యన సంబంధాలు పెంచడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? అంటే ఒకటి నాతో కలవటానికి 24 hours నా డోర్ ఓపెన్గా ఉన్నాయి. ప్రజలు 6-7 నుంచి వస్తారు. నేను ఈ టైంలోనే చూస్తాము అటువంటి లేదు. ఏదైనా వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు. అంటే మనకు పోలీస్ స్టేషన్ 24 hours ఓపెన్గా ఉంటుంది కదా. సో అలాగే మనము కూడా మన ఆఫీస్ ఎవరు వస్తారు, ఎవరికి ప్రాబ్లం వస్తే వస్తారు. అది మనం ఎట్లా, మీరు హాస్పిటల్ వెళ్తారు, హాస్పిటల్ 24 hours కదా. ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే. అలాగే ఏదైనా ప్రాబ్లం అయితే ఎక్కడ వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ ఆఫీసర్స్ దగ్గర వెళ్ళాలి. అంటే ఏదైనా డిస్ప్యూట్ అయితే కోర్టుకి వెళ్తే మీరు 10 to 4 వెళ్ళాలి కదా, అక్కడ అడ్వకేట్కి ఫీజు ఇవ్వాలి, అటువంటివి ఉన్నాయి. కానీ పోలీస్ దగ్గర అటువంటి లేదు కదా. పోలీస్ వ్యవస్థ దీనికోసమే ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చి చెప్పండి, అప్పుడు వాళ్ళు హయాంలో అయితే వాళ్ళు చేస్తారు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ అయితే వేరే ఆఫీసర్స్కి రాస్తారు. కానీ తప్పకుండా ప్రజల్ని చూడాలి కదా. అంటే మీరు పబ్లిక్తో ఆ విధంగా మమ్మేకి పోవడంతో మీకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బాగా పెరిగింది అనుకోవచ్చు అక్కడ? నేనే కాదు, అంతా టీం ఉంది కదా. మన డిఎస్పీస్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐజ్ ఉన్నారు. వాళ్ళకి మనం చెప్తాం కదా, ప్రజల్ని చూడండి. దీనిలో ఒక అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనగాం ఏరియాలో ఒక ఊరికి వచ్చి వాళ్ళు 3 buses కాల్ చేశారు. మనం ఆశ్చర్యపోయినాము, ఈ ఏరియాలో మూమెంట్స్ లేదు, మరి ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది. సో నేను ఎస్పీ గారు 2 వెళ్ళాము. అక్కడ ప్రజలతో మాట్లాడితే ఈ గ్రామంలో ఇంతకుముందు 2 brothers మధ్యలో ప్రాబ్లం ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తహసీల్దార్ దగ్గర వెళ్ళారు, ఎవరు పట్టించుకోలేదు, తిట్టి పంపించినారు. ఒకరోజు నక్సలైట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు నైట్లో వచ్చి మాట విని వెంటనే ఒక లైన్ డ్రా చేశారు. ఇదే లైన్, ఇక్కడ నుంచి ఇది మీది, అది వాళ్ళు మీ బ్రదర్ది. వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. సో గ్రామాల్లో వాళ్ళకి హోల్డ్ వచ్చింది, వీళ్ళు మంచిగా చేస్తారు, మంచి న్యాయం చేస్తారు, ఆ భావన వచ్చింది ప్రజలకి. సో వాళ్ళకి సపోర్ట్ అయింది. అక్కడ ఇట్లాగే మూవ్మెంట్ అక్కడ గ్రో అయింది. ఇది మనం చూసి దీనివల్లే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా. మన అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేకపోతే ప్రజలకి ఏదో న్యాయం కావాలి కదా. కరెక్ట్. పోలీస్ స్టేషన్ కానప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్టీకి వెళ్తాడు. మరి న్యాయానికి కోసం వాళ్ళు అట్లా వెళ్తారు. సో అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. మనం పోలీస్, కలెక్టర్, ఎస్పీ, నేను గ్రామాలకి వెళ్ళటం, అక్కడ లోకల్స్ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది సార్ట్అవుట్ చేయటం, అది జరిగింది. ఓకే, దాన్ని మీరు ఎన్కాష్ చేసుకున్నట్టున్నారు. అంటే ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి, థర్డ్ పార్టీ పోకూడదండి. మనమే సార్, మన అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, మనకి అడ్మినిస్ట్రేషన్లో మనకు వేరేగా కనిపిస్తాడు, కానీ గవర్నమెంట్ ఒకటే కదా. మన శరీరం ఒకటే ఉంది, దీనికి ఇది భాగం ఉంది, ఇది భాగం ఉంది, ఇది భాగం ఉంది, అన్నీ పని చేయాలి కదా, కోఆర్డినేషన్గా పని చేయాలి. సో గవర్నమెంట్ కూడా కోఆర్డినేషన్లో పని చేస్తే ఈ ప్రాబ్లం రాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 3 ఒకసారి కలిస్తే నక్సలైట్స్ గ్రోత్కి అవకాశమే లేదు. సార్ మరి ఖమ్మం తర్వాత ఎక్కడికి వచ్చారు? ఖమ్మం తర్వాత నేను ఇన్ఫ్యాక్ట్ ఖమ్మం తర్వాత నాకు ఒక 1 weekలోనే 3 ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఎందుకంటే అదే ముందు నాకు కృష్ణా పంపించినారు. ఈ లోపల అది రామనవమి ఫెస్టివల్కి సీఎం వచ్చారు.
సో ఆయన అన్నారు, వీఆర్ సెండింగ్ ఇట్ టు కృష్ణ బట్ ఇట్ విల్ లైట్, ఐ విల్ సెండ్ యూ టు నల్గొండ. సో నల్గొండకి ట్రాన్స్ఫర్ వచ్చింది. కానీ ఏదో సమ్ దిస్ థింగ్ వాజ్ దేర్ మళ్ళీ సమ్. సో నల్గొండ నుంచి మళ్ళీ కృష్ణాకి ట్రాన్స్ఫర్. ఓకే. కృష్ణా అంతా ప్లెయిన్ ఏరియా కదా, అక్కడ మీరు వర్క్ ఏ విధంగా ఉంటుంది? కృష్ణాలో అంటే అప్పుడే సైక్లోన్ వచ్చింది, 1990లో సైక్లోన్ వచ్చింది. సో అది సైక్లోన్లో ఒక ఆల్మోస్ట్ 1 month దీనిలోనే మనం బిజీగా ఉన్నాము. సో కలెక్టర్ గారు రాజీవ్ శర్మ గారు ఉండేవాళ్ళు. ఆయన చాలా చాలా మంచి ఆఫీసర్. ఎవరు? రాజీవ్ శర్మ. ఓకే. ఇప్పుడు చీఫ్ అడ్వైజర్గా ఉంటుంది. సో మనం 2 years మనం ఇద్దరు పనిచేసాము. అక్కడ చాలా సివిల్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నక్సలైట్స్ ప్రాబ్లం అంతా లేదు. కానీ అక్కడ పొలిటీషియన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారు కదా, మరి మీరు వాళ్ళతో ఏవైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లం అంటే నాకు ఖమ్మంలో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఎవరు చెప్పారు? డిసిషన్ ఎవరైనా అయితే వాళ్ళు వచ్చి వాళ్ళు సమస్యలు చెప్తారు, మనం దీనికి న్యాయ ప్రకారంగా మనకి పరిష్కారం చేయాలి. ఖమ్మం ఓకే, కానీ కృష్ణా జిల్లా పొలిటీషియన్స్ కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటారు కదా. ఉంటారు, కానీ మనకి కలెక్టర్ గారు మంచివాళ్ళు, డిఐజీ గారు చాలా మంచివాళ్ళు. సో అంతా మనకి సపోర్ట్ చేశారు. మనం ఇక్కడ ఆ న్యాయం ఎవరికి చేయలేదు కదా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మనకి చెప్తారు. మనకి కానూన్ ప్రకారంగా రూల్ ప్రకారంగా ఎంతవరకు మనం దీనికి పరిష్కారం చేయాలి అది చెప్తాము. ఆ పరిష్కారం చేయలేక పరిస్థితుల్లో వాళ్ళకి చెప్తాము, ఈ రూల్ ప్రకారంగా మనం ఇట్లా చేయకూడదు, ఇట్లా మనం చేయలేము, అంతే. సార్ ఇప్పుడులాగా అప్పట్లో కూడా కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలు ట్రాన్స్ఫర్లకి పొలిటీషియన్ ఎప్పుడైనా రికమెండ్ చేసేవారా? అంటే 1 or 2 incidents జరిగినాయి, కానీ మనం ఎప్పుడూ రూల్కి వ్యతిరేకంగా మనం వచ్చాం. అంటే ఇంకో కేసులో ఒక నాకు గుర్తుంది, ఖమ్మంలో మంచి ఇన్స్పెక్టర్ అతని ట్రాన్స్ఫర్ కోసం సీఎం గారు ఎన్టీ రామారావు గారు నా పిటిషన్లో కమ్యూనిస్ట్ పార్టీ పిటిషన్ మీద అది రాశారు, హీ షుడ్ బి ట్రాన్స్ఫర్. డీజీ గారు నాకు పంపించినారు, మంచిగా అయితే చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు కదా. నేను దీనిపైన ఏం యాక్షన్ లేదు. అప్పుడు డీజీ గారు కొద్దిగా కోపడి అది సీఎం రాశారు, అది దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ అండ్ హీఈస్ డూయింగ్ గుడ్ వర్క్, దెర్ ఇస్ నో కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. దెన్ హీ టోల్డ్ యూ సెండ్ ఎ రిపోర్ట్. దెన్ ఐ సెంట్ ఎ రిపోర్ట్. దెన్ ఆఫ్టర్ హీ కంప్లీటెడ్ 2.5-3 years దెన్ హీ వాస్ ట్రాన్స్ఫర్. మరి సీఎం గారు ఆర్డర్స్ని మీరు అంటే మనకి సీఎం గారు ఆర్డర్ డైరెక్ట్ వస్తే మనం డీజీ కింద పనిచేస్తున్నాం కదా, సో డీజీ చెప్పాలి కదా. అంటే ఆ ఆఫీసర్ మంచి ఆఫీసర్? మంచి ఆఫీసర్. అంటే మీరు మన్ని ప్రొటెక్ట్ చేయడంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మీరు. అది చేయాలి కదా. అలాగే ఒక ఎస్ఐ ఉన్నాడు, మంచి ఎస్ఐ భద్రాచలంలో. ఆయన ట్రాన్స్ఫర్ కోసం కొంతమంది పాలిటీషియన్ చాలా ప్రెషర్ పెట్టారు. నేను చెప్పినాను, మీ ప్రాబ్లం చెప్పండి నాకు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. SI is doing good work, direct SI first posting. Why we should transfer him? కొద్దిగా వాళ్ళు నారాజుగా అయినారు. కానీ తర్వాత అతనికి 2.5 years అయింది. దెన్ రెగ్యులర్ జనరల్ ట్రాన్స్ఫర్స్లో. కానీ అంతేగాని పొలిటీషియన్ చెప్పారని మాత్రం ట్రాన్స్ఫర్ చేయలేదు. అంటే అన్యాయంగా మనం ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. అంటే ఆ విధంగా చేస్తే వాళ్ళు మొరాలిటీ తగ్గిపోతుంది కదండి. ఓకే సార్, ఖమ్మం కృష్ణా తర్వాత ఎక్కడికి వచ్చారు? కృష్ణా తర్వాత నేను చిత్తూరు వెళ్ళాను. ఓకే, ఫస్ట్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. అప్పటికి మూమెంట్ పెరిగిందంటే తగ్గిందా? అప్పుడు మూమెంట్ ఎక్కువ లేదు. అక్కడ వేరే ప్రాబ్లమ్స్, చిత్తూరులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. ఎవ్రీ మంత్ రైటింగ్ జరిగేది. కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ట్యాకిల్ చేసాము. అప్పటి నుంచి పీస్ఫుల్గా ఉంటుంది. అంటే చిత్తూరులో 2 years ఉన్నారండి. అంటే ఇది గుండా ఎలిమెంట్స్ కొంతమంది ఉండేవాళ్ళు. సో ఒక ఎన్కౌంటర్లో మెయిన్ పర్సన్ చనిపోయినారు. ఎన్కౌంటర్ ఉందా? ఎన్ని ఉన్నాయండి అక్కడ? అంటే 2 జరిగినాయి. ఇది ఒక ఎన్కౌంటర్ జరిగింది. తర్వాత అక్కడి నుంచి చిత్తూరు నుంచి వాళ్ళు పారిపోయినారు. నేను చెప్పినాను, ఇలాగే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, క్రైమ్ చేస్తున్నారు,
వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. సో అంటే ఒక మాట చెప్తే ఇది స్ప్రెడ్ అయింది. వాళ్ళు వదిలేసి పారిపోయినారు. అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు కదండి. అంటే మనకి ఈ 2 type ఆఫ్ లాస్ ఆర్ దేర్. వన్ ఈజ్ మ్యాన్ మేడ్ లా, మన యాక్ట్ ఉంది కదా ఐపీసీ సిఆర్పిసి. వన్ ఈజ్ గాడ్ ఎనెక్టెడ్ లా. యాజ్ పర్ గాడ్ ఎనెక్టెడ్ లా హార్డ్ అండ్ క్రిమినల్స్కి ఎన్కౌంటర్ చేయాలి. అంటే ఆ జీవుడికి మంచిది, లేకపోతే అతను పాపం చేస్తూనే ఉంటారు, హీ విల్ పర్మనెంట్లీ గో టు హెల్. అతనికి సమాజంకి రక్షించాలి అతనితో. ఆ జీవుడు కూడా మంచిది. అంటే ఎన్కౌంటర్లు అన్నీ కూడా దేవుడు నిర్ణయించిన అంటారా? అది భగవంతుడు న్యాయం. అదే భగవంతుడు న్యాయం అదే. ఓకే సార్, చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆ చిత్తూరులో ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఒకతను హైర్డ్ అసెసిన్, అంటే డబ్బు తీసుకొని సఫారీ చేసేవాళ్ళు. అతను చేశారు. అండ్ ఇంకొక కుటుంబంలో వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు. అప్పుడు నేను ఒక ఎస్ఐకి, అల్ఫ్రెడ్, క్రిస్టియన్ ఎస్ఐ, గుడ్ ఎస్ఐ, ఐ టోల్డ్ హిమ్ దట్ యూ మర్డర్ చేశారు, వాళ్ళతో ఇది చేశారు, అతనికి అరెస్ట్ చేయాలి. అండ్ ఇఫ్ అరెస్ట్ హీ రెసిస్ట్ దెన్ మన సిఆర్పిసి ఏదో ఉంది కదా 92 ప్రకారంగా, ఎనీబడి who is accused of murder or serious crime, a punishment more than 10 years. While effecting arrest, you can go to the extent of killing him. Allah undi manaki. So he has committed murder, assassin, hired assassin. He has misbehaved with the women. So arrest him. In case he resists, then you use your legal power. So 5th September 1992 evening, around 6 o'clock, opposite Tirupati railway station. Opposite Tirupati railway station, he was shot. అంటే ఆయన పోలీస్ మీద రివర్స్ అయ్యాడా లేదంటే రివర్స్ అయినారు. సో బంపింగ్ సార్, he reversed. He resisted arrest. So as per CRPC, we can use force to the extent of killing. So as per law, we have dealt the matter. And he was hired assassin. His job is to take money and kill people. ఓకే. అంటే అప్పుడు రెండోసారి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం పెరిగింది? He was there. He was in opposition, but he used to come. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి రిప్రజెంట్ చేసేవాళ్ళు. మనం దీనికి న్యాయ ప్రకారంగా, దీనికి అంటే పక్షపాతం లేకుండా, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంది, ఫ్యాక్ట్స్ ప్రకారంగా మనం దీనికి న్యాయం చేయాలి. అంటే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉండేవారు కదండి? హీ వాజ్ ఆల్సో దేర్. ఆయనతో అంటే ఆయనతో అంత నాకు విషయం లేదు. సార్, చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? చిత్తూరు తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్ బటాలియన్, ఫస్ట్ బటాలియన్. అప్పుడు ఇది మనం ల్యాండ్ ఇస్తున్నాం కదా, 77 acres బటాలియన్ ల్యాండ్ టు ఎమ్మెల్యేస్ క్వార్టర్స్. అప్పుడు మన వాళ్ళు అందరూ చెప్పినారు, సార్ మనకి కూడా ఇది వసతి కావాలి, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి మనకి. అప్పుడు రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడినాను, మన లెటర్ కూడా ఇచ్చాము, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం తప్పకుండా ఇస్తాము. అదే తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాము సిపిఎల్ అంబర్పేట్కి. దెన్ సిపిఎల్ అంబర్పేట్ ఐ వాజ్ దేర్. దెన్ ఐ వాజ్ డీసీపీ హెడ్ క్వార్టర్స్ సిటీ. అంటే 2 చార్జ్ నా దగ్గర ఉంది, సిపిఎల్ అంబర్పేట్ కమాండెంట్ అండ్ డీసీపీ హెడ్ క్వార్టర్స్. అది 6 months జరిగింది. తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయినాను అనంతపూర్కి. ఓకే. ఇక్కడ మీకు మీ రోల్ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిందండి. అనంతపూర్ మీరు వెళ్ళేసరికి మావోయిస్టు అప్పటికి పీపుల్స్ వార్ స్ట్రాంగ్గా ఉంది ఆ ప్రాంతంలో. పరిటాల రవి గారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. నక్సల్స్ మూవ్మెంట్ని వదిలిపెట్టి పరిటాల రవి జనజీవన శ్రమంతో కలవడానికి తివారీ గారి ఎక్కువగా కృషి చేశారనేది వాస్తవం కాదండి? అట్లా ఆయన మనకి పోయే ముందు ఆయన వచ్చేసారు. అంటే హీ బికమ్ మినిస్టర్, హీ కంటెస్టెడ్ అండ్ హీ బికమ్ మినిస్టర్. కానీ మరి తివారీ గారికి పరిటాల రవి గారికి ఎక్కువగా సంబంధం అక్కడే ఏర్పడింది, పరిచయం బాగా అంటే ఇంతకుముందు అది దట్ ఈస్ నాట్ పీడబ్ల్యూజీ గ్రూప్ కదా, ఇట్ వాజ్ ఏ లోకల్
ప్రాబ్లం ఉండేది, దీనివల్ల అది దళం ఉండేది. సో మనకి మెయిన్ ఫోకస్ పీడబ్ల్యూజీ మీద కదా, అది చిన్న చిన్న దళాలు అది లోకల్ వాళ్ళు డీల్ చేసేవాళ్ళు. కానీ అక్కడ పోయినాక అప్పుడు ఆయన ఎమ్మెల్యే కంటెస్టెన్సీ మినిస్టర్ అయినారు కదా, సో అది ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, కానీ అప్పుడు ఫ్యాక్షన్ కూడా విపరీతంగా చాలా తీవ్ర స్థాయిలో ఉంది కదా అనంతపురం. ఫ్యాక్షన్స్ ఉండేది, ఫ్యాక్షన్స్. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అంటే కంట్రోల్ చేయడానికి మనం ఎవరు ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళపైన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మీరు చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడైనా ఏదైనా జరిగితే దీనిపైన మనం న్యాయ ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే మీరున్న టైంలో ఫ్యాక్షన్ మర్డర్లు ఎన్ని జరుగుంటాయి? ఫ్యాక్షన్ ఒకటి జరిగింది, ఒక బ్లాస్ట్ జరిగింది, దీనిలో 6 చనిపోయినారు, బ్లాస్ట్ అయింది. అంటే ఎవరండి అవతల వైపు పార్టీ? 2 పార్టీలు, ఈ 2 పార్టీలు ఎవరండి? అక్కడ ఫ్యాక్షన్ వల్ల జరిగింది అది, ఒక కేసు జరిగింది. సో అది ఆ ఇన్వెస్టిగేషన్ మరి సిఐడికి ఇన్వెస్టిగేషన్ పోయింది. కానీ తర్వాత అటువంటి జరగలేదు. అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అనంతపూర్ తర్వాత నేను అంటే అనంతపూర్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఇది ఎలక్షన్ ఉంటుంది కదా, బై ఎలక్షన్ ఎమ్మెల్యేకి రవీంద్రారెడ్డి అతను కాంటెస్ట్ చేశారు. సో అది పాస్ట్పోన్ అయింది, బికాజ్ ఏదో కిడ్నాప్ చేశారు. నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తే కిడ్నాప్ చేశారు, సో పాస్ట్పోన్ అయింది. అప్పుడు మనం ఒక దళం ఉండేది వెపన్స్తో పాటు, 6 మందిని మనం వెపన్స్తో పాటు అరెస్ట్ చేసి కోర్టుకి మనం పంపించినాము. ఒక చోట్లో ఏదో ఇది ఫ్యాక్షన్లో క్యాండిడేట్స్ అండ్ రవీంద్రారెడ్డి క్యాండిడేట్, అతనికి రమణారెడ్డి ఫ్రెండ్, వాళ్ళకి వేరే అపోజిట్ పార్టీ వాళ్ళు ఏదో ఒక రూమ్లో ఘెరావ్ చేసి, అదే వాళ్ళు పాపం ప్రాణాన్ భయంలో అక్కడ ఉన్నారు. అప్పుడు మన ఏఎస్పీ నళిన్ ప్రభాత్ ఆయన యాక్షన్ తీసుకున్నారు, నేను కూడా వెళ్ళాము. ఫైరింగ్ జరిగింది, ఫైరింగ్లో 1 పర్సన్ డైడ్. ఆ కేసులో మనం వచ్చి పోలీస్ స్టేషన్లో నేను ఏఎస్పీ అంతా రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపాలి కదా. అప్పుడు మనం మీద కొద్దిగా అంటే రిక్వెస్ట్ చేశారు, అదే మర్డర్ కేసు వాళ్ళపైన పెట్టడానికి, ఆపోజిట్ పార్టీ మీద మర్డర్ కేసు పెట్టడానికి. అప్పుడు నేను చెప్పినాను, విల్ గో బై ఫర్ ద ఫ్యాక్ట్స్, ఏదైనా ట్రూత్ ఉంది, ట్రూత్ ప్రకారంగా మనం పనిచేస్తాము. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా, మనం ట్రూత్ ఎట్లా ఉంది, దీని ప్రకారంగా మనం యాక్షన్ తీసుకుంటాము. మనం ఎవరిపైన తప్పు కేసు మనం పెట్టాము. ఆయన అప్పుడు మార్నింగ్ 3-4 o'clockకి మనం ఫ్యాక్చువల్ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించినాము. అంటే అప్పుడులో మీకు ప్రెజర్ రాలేదండి, పొలిటికల్ ప్రెజర్? కానీ అంటే వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ అంటే మినిస్టర్ వచ్చి రిక్వెస్ట్ చేశారు నాకు పర్సనల్గా వచ్చి 3 o'clock మార్నింగ్. ఎవరు? పరిటాల రవి ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు పక్కన తీసుకొని అంటే సజెస్ట్ చేశారు, ఓకే ఈ 2 nights అయినా యూ డూ ఇట్, అట్లా చేయడానికి లేదు. హీ ఓన్లీ టోల్డ్ దట్ వాళ్ళు చెడ్డవాళ్ళు, ఏదో ఒక ఫైరింగ్లో ఒక చనిపోయినారు కదా, కేసు వాళ్ళపైన పెడితే మంచిది అనుకుంటాము. అప్పుడు నేను చెప్పినాను, విల్ గో బై ద ఫ్యాక్ట్స్, వాట్ ఈస్ ద ట్రూత్, విల్ గో బై ద ట్రూత్. సార్, అనంతపూర్లో పనిచేస్తున్న టైంలో తెల్లవారుజామున 3 గంటలకు పరిటాల రవి గారు వచ్చి మర్డర్ కేసుగా మార్చమని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? అంటే ఆయన రిక్వెస్ట్ చేశారు, అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, అక్కడ ఫైరింగ్లో జరిగింది కదా, ఒక డెత్ జరిగింది, దీనికి నిమిత్త కారణం వాళ్ళే కదా, వాళ్ళ మీద పెడితే మంచిది. అప్పుడు నేను చెప్పినాను, ఇన్వెస్టిగేషన్ ఏఎస్పీ గారు చేస్తున్నారు, విల్ గో బై ఫ్యాక్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ ట్రూత్, అకార్డింగ్ టు దాట్ వీ విల్ ప్రొసీడ్ ఇన్ దిస్ కేస్. కానీ అదే సమయంలో పరిటాల రవి గారు అంటే ఎస్పీ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా అంటే ఒక ప్యానిక్ ఉండేవారు అనేది ఒక వార్త ఉండేది, అది వాస్తవం అంటారా? ఎస్పీలు కలెక్టర్ భయపడతారు అనేది? అంటే కొంత భయం ఉండేది. ఇంకా అన్ని మీటింగ్స్లో నన్ను కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు అటెండ్ చేయడానికి, అండ్ వాళ్ళకి వెంటనే ట్రాన్స్ఫర్ అయింది. సో
ప్రజలు అంటుంటారు అదే. ఓకే సార్, అనంతపూర్లో రవి గారికి ఎదురించి పనిచేయడం అనేది కష్టం అని ఒక అప్పట్లో వార్త ఉండేది. మరి మీరు పరిటాల రవి గారికి ఎదిరించి ఎంతకాలం పనిచేశారండి? నేను ఒక 7 months ఉన్నాను. 7 months అయినా? 7 months. తర్వాత మనకి ఇక్కడ నుంచి అంటే నా మీద అతను కంప్లైంట్ చేసేవాళ్ళు సీఎంకి. సో ఇన్ఫ్యాక్ట్ నాకు పోస్టింగ్ ముందే సీఎంకి కొంతమంది చెప్పినారు ఎందుకు ఆయనకి పంపిస్తున్నారు, అది అక్కడ ఫ్లెక్సిబుల్గా కష్టం. కానీ ఏదో పోస్టింగ్ చేశారు. సార్, అనంతపురం తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్లో నేను ఉన్నప్పుడు ఈ బెటాలియన్ వాళ్ళు ఇంతకుముందు అది మియాపూర్ ల్యాండ్ గురించి వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారు, సార్ మనం ల్యాండ్ చూసాము హౌసింగ్కి, కానీ దీనికి మనకి ఎవరు సహాయం చేస్తే మీరు మనకి సహాయం చేస్తారు, మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసాము, చూసాము, అది మంచిగా ఉంది, మనం హౌసింగ్కి తీసుకుంటాము. అప్పుడు నేను చెప్పినాను, మీరు అందరూ రెడీగా అయితే పర్వాలేదు, నేను తప్పకుండా సహాయం చేస్తాను. సో అప్పుడు ఏదో సొసైటీ ఫామ్ చేసి జరిగింది. తర్వాత అది లిటిగేషన్లో పోయింది. ఓకే సార్, మియాపూర్ ల్యాండ్ మీరు టాపిక్ వచ్చింది కాబట్టి, మియాపూర్లో సర్వే నెంబర్ 100లో తివారీ లేఅవుట్, తివారీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అని అంటే ఒకటి హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించడం. అప్పట్లో పోలీసుల కోసం ఒక ల్యాండ్ వచ్చింది అనేది కూడా మీ పోలీస్ సిబ్బంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అది కేవలం శంకుస్థాపనకు మాత్రం పరిమితమైంది, కానీ అది అసలు ఫౌండేషన్కి రాలేదు, లేదంటే పోలీసులకి ఎవరికి లేవట్లేదు. ఇప్పుడు అది పూర్తిగా కబ్జా అయిపోయి ఉందండి, ఖాళీగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ కబ్జాలో కనిపిస్తుందండి. అంటే అది ఒక పార్ట్ ఆఫ్ సర్వే 100కి 100 సర్వే నెంబర్కి కొంత 277 acres, కొంత 45 acres ఇంతకుముందే ఏదో వేరే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఆక్రమించారు. అవునండి, కానీ ఆ ల్యాండ్ మీరు మంచి ఉద్దేశంతో పోలీసులకు ల్యాండ్ ఉండాలనే ఉద్దేశంతో మీరు సపోర్ట్ చేశారు. కానీ ఆ ల్యాండ్ వ్యవహారంలో మీకు ఎందుకంటే చెడ్డ పేరు వచ్చింది? అంటే మీరు ఏదో అక్రమాలకు పాల్పడ్డారని. అదే ఆ ల్యాండ్ మీద వేరే వాళ్ళు దొంగ రికార్డ్స్ సృష్టించి అది కొంతమందికి అలాట్ చేశారు. అండ్ వాళ్ళు ఏదో సపోర్ట్ ఉంది, సో అప్పుడు కోర్టుకి వాళ్ళు పెట్టారు. అవి మా కోర్టులోనే నడుస్తుంది. కానీ మనము చూసినాక 1882 రికార్డ్ నేను చూసేసాం. ఇయర్ 1882లో ఇది బుక్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో ఆ ల్యాండ్, ఆ సర్వే నంబర్లో ఆ ప్రైవేట్ ల్యాండ్ ఆఫ్ రహమనుస్సా బేగం అది ఉంది 1882 రికార్డ్స్లో. అది చూసి నేను మనకి కూడా నమ్మకం వచ్చింది. కానీ ఏదో అది కోర్టులో ఇంకా ఉంది. అంటే మీరు మంచి ఉద్దేశంతో వెళ్తే మీకు ఇలా చెడు ఎదురవడంతో మీరు బాధపడ్డారా? అంటే కొద్దిగా బాధపడినాము, కానీ తర్వాత నాకు గురుగారి ద్వారా తెలిసింది ఇది తలరాత, అలా ఏదో కర్మానికి ఫలితం ఉంది. అంటే కానీ మీకు ఖమ్మం దగ్గర నుండి అనంతపూర్ వరకు మంచి కెరీర్, మంచి గుడ్ నేమ్తో వచ్చారు. మీకు ఒకేసారి మియాపూర్ ల్యాండ్ అన్నది అది కొంచెం మీకు డ్యామేజ్ అయినట్లుగానే అనుకోవచ్చు. అదే మంచిదే, మన కొంత కర్మనాశనం అయిపోయింది. అంటే దీని వెనక ఎవరండి? మీ డిపార్ట్మెంట్ వల్ల లేదా అదర్ డిపార్ట్మెంట్ వల్ల? డిపార్ట్మెంట్ అంతా లేదు, బయట ఏదో కొన్ని గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసి రికార్డ్ తయారు చేసి వాళ్ళు అమ్మటం, అది అటువంటి గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారు. అంటే ఒక విధంగా మీకు మీ కర్మ కొంత నాశనమైంది కదా, మంచిగా ఉంది. ఓకే, తర్వాత ఎస్ఐబి అండి. ఎస్ఐబికి మీకు రావాలని, ఎస్ఐబిలో మీకు ఉండాలని ఎందుకు ఆ కోరిక వచ్చిందండి? లేదంటే ఎవరైనా పొలిటీషియన్స్, సీఎం గారు ఎవరైనా మీకు చెప్పారా? అది కాదు, మన ఆఫీసర్స్ చెప్పినారు ఇంతకుముందు. ఎందుకంటే అప్పుడు బాగా పీక్ స్టేజ్లో ఉంది కదా అది మూమెంట్. అంటే అప్పుడు మూమెంట్ ఉంది. అండ్ నాకు పోస్టింగ్ ఐజేఎస్పీ ఇంటెలిజెన్స్ చేశారు, కానీ ఎస్ఐబికి అటాచ్ చేశారు కొన్ని రోజుకి. తర్వాత మరి ఎస్ఐబికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇంతకుముందు ఆలోచన ఉండేది
సో నేను చెప్పినాను మనం ఎక్కడ పని చేయాలి కదా, మనం డిపార్ట్మెంట్ పోలీస్ జాయిన్ చేసినాక మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తే అక్కడ పని చేయాలి కదా. సో అది నాకు ఇష్టం లేదు, అటువంటి నేనే లేదు, ఎక్కడైనా పోస్టింగ్ చేస్తాను. సార్ ఎస్ఐబిలో మీరు కూర్చుని దగ్గర నుండి ఎస్పీగా నుంచి డిఐజీ వరకు అక్కడే ఉన్నారు మీరు. ఎస్ఐబిలో మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత సీట్లో కూర్చున్నది, అప్పుడులో రోజుకి ఎన్ని పోలీసు మీద దాడులు, రోజు అదే వార్తలు ఉండేవి కదండి. అంటే ఓన్లీ వన్ ఆఫీసర్ ఆర్ వన్ ఆర్గనైజేషన్ కెనాట్ వర్క్. అందరూ పని చేయాలి. జస్ట్ లైక్ ఏ బాడీ, ఎవ్రీథింగ్ షుడ్ వర్క్. యువర్ హ్యాండ్ షుడ్ వర్క్, యువర్ లెగ్ షుడ్ వర్క్, యువర్ మైండ్ షుడ్ వర్క్, యువర్ ఐస్ షుడ్ వర్క్, యువర్ ఇయర్ షుడ్ వర్క్, యువర్ మౌత్ షుడ్ వర్క్, ఎవ్రీథింగ్ షుడ్ వర్క్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్. సో దీనిలో డిస్ట్రిక్ట్ పోలీస్ ఉంది, దెన్ ఇంటెలిజెన్స్ ఉంది, దెన్ ఆఫ్కోర్స్ గ్రే హౌండ్స్ ఉంది, గవర్నమెంట్ ఉంది, దెన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అందరూ కలిసి పనిచేస్తే తప్పకుండా మనకి సక్సెస్ వస్తుంది. అండ్ అట్లాగే వచ్చింది. అంటే మీరు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని ఎలా డెవలప్ చేశారండి? అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్కి నేనే కాదు, ఇది అంతా ఒక టీం వర్క్ కదా. డీజీ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉండేది. అంటే లా అండ్ ఆర్డర్ మంచిగా అయితేనే ఈ స్టేట్ డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్లో అందరూ పనిచేశారు. సో లా అండ్ ఆర్డర్కి ముఖ్య కారణం ఏమిటి? ఇక్కడ నక్సలైట్ ప్రాబ్లం. మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనం సార్ట్అవుట్ చేస్తాము. కానీ అది పెద్ద ప్రాబ్లం ఈ స్టేట్కనే కాదు, ఇది సెంట్రల్ లెవెల్ నుంచి కూడా దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ ఈవెన్ ద లీడర్షిప్ ఆఫ్ మావోయిస్ట్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బీహార్ ఆర్ ఒడిస్సా ఆర్ మధ్యప్రదేశ్ ఆర్ కర్ణాటక ఆర్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఆఫ్ కోర్స్, తర్వాత మధ్యప్రదేశ్, ఎక్కడైనా లీడర్షిప్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాబ్లం. సో మన సీఎం గారు అండ్ ఈవెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ దీనికి మనం ఒక వ్యూహాత్మకంగా మన డీజీ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసి జరిగింది. దీనికి మనం ఎట్లా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, ఎట్లా డీల్ చేయాలి, అది అన్నీ మన వాళ్ళకి టెక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అలాగే మనకి కూడా మార్గాలు చేసి మన అందరు ఆఫీసర్స్కి చెప్పి ఎట్లా చేయాలి, వాళ్ళకి ప్రోత్సహించి మనం మంచిగా చేస్తున్నారు. దెన్ వాళ్ళకి తగిన రివార్డ్, గవర్నమెంట్ రివార్డ్ అనౌన్స్ చేసింది కదా. సో ఒక నక్సలైట్స్ని పట్టుకుంటే అతని పైన ఎంత రివార్డ్ ఉంది, వెంటనే మనం క్లెయిమ్ చేసి అతనికి ఇచ్చేది. అలా చేస్తే మన పోలీస్ ఫోర్స్లో ఒక చాలా ఉత్సాహం వచ్చింది. ఓకే, అందరూ పనిచేశారు. ఆల్ ఎస్పీస్, ఆల్ డిఐజీస్, దెన్ రేంజ్ ఐజీస్, దెన్ ఇంటెలిజెన్స్ అండ్ అఫ్కోర్స్ గ్రే హౌండ్స్ అండ్ ఎస్ఐబి, ఆల్ అండ్ దెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విత్ ఫుల్ సపోర్ట్. అప్పుడు గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది, ఎక్కడ జరిగితే ఇట్లా మనం సహాయం చేయాలి, ఆ ఫ్యామిలీకి సహాయం చేయాలి, మనం ఎక్స్గ్రేషియా పెంచాము, దాని వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వాలి, అటువంటి జియో 30లో అన్నీ చేశారు కదా. సో దీనివల్ల ప్రజల్లో అండ్ పోలీస్ ఫోర్స్లో గవర్నమెంట్ తప్పకుండా మనకి చేస్తుంది. అది నేను చెప్పినాను కదా, ఖమ్మంలో ఎస్ఐ, నాకు ఓఎస్ఎస్ఐ ప్రమోషన్ ఇవ్వండి, నేను ఈ దళంని తీసేస్తాను. అట్లాగే జరిగింది. అంటే ఎస్ఐబిలో మీ అచీవ్మెంట్ ఏముందండి? పర్సనల్ అచీవ్మెంట్ మనము అది వేరే విషయం, కానీ ఎంత టీమ్ వర్క్ కదా. ఎస్ఐబి ఇస్ ఏ స్మాల్ యూనిట్, బట్ సీ జస్ట్ లైక్ యువర్ మైండ్ ఈజ్ దేర్, బట్ వర్క్ చేసేది ఇది కదా, హ్యాండ్ కదా. హ్యాండ్ ఈజ్ అవర్ ఆల్ ఎస్పీస్, ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్, గ్రే హౌండ్స్, దే ఆర్ దేర్. మనము వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, దెన్ వాట్ ఎవర్ చేసే వాళ్ళకి ప్రోత్సహించి, ఎక్కడ జరిగితే అక్కడ పోయి వాళ్ళకి అక్కడ మనం వెళ్ళాలి కదా. ఫారెస్ట్లో ఎక్కడ జరిగితే మనం వెళ్ళాలి కదా. ఇక్కడ అది 96లో సిరిపూర్ టునూరులో, దెన్ వై రామవరంలో, తర్వాత 97 జనవరిలో కరకాగూడెంలో మొత్తం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసి అందరినీ చంపేసి అంతా వెపన్ తీసుకెళ్ళారు. సో దీనివల్ల మన పోలీస్ ఫోర్స్కి ఎంత
అంత ఎంత ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం కదా. ఎంత పోలీసు ఉన్నప్పుడు, ఎంత ఫోర్స్ ఉన్నప్పుడు, ఎంత వెపన్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్నారు అంటే వీళ్ళు చాలా బలవంతంగా ఉన్నారు. ఆ భావన వచ్చింది కదా. అప్పుడు మనము వ్యూహాత్మకంగా మనము వీళ్ళకి ఇట్లా మనం ట్యాకిల్ చేయాలి. దీనికి మనకి నేను ఒక బుక్ చేసాము, వియత్నాంలో ఎట్లా డీల్ చేశారు వాళ్ళు. అది చాలా మంచి బుక్. నేను ఒక ఇంగ్లీష్ అతను రాశారు, నక్సలైట్స్ని ఎట్లా డీల్ చేయాలి. అది మలేసియా అండ్ వియత్నాంలో ఎట్లా చేశారు. ఆ బుక్స్లో చాలా మంచి సూత్రాలు ఉన్నాయి. అది కొంతవరకు మనము ఉపయోగించాము. ఇప్పుడు మీరు చెప్పిన 3 ఘటనల్లో పోలీస్ స్టేషన్కి దాడులు చేసి పోలీసుని చంపి తుపాకులు తీసుకువెళ్ళిన వాళ్ళకి దానికి ప్రతీకార చర్యగా ఎన్కౌంటర్ జరిగాయి అప్పట్లో అండి? ప్రతీకాత్మకంగా అంటే వాళ్ళకి వాళ్ళు 100 మంది వచ్చి చేసేది, ఒక దళం కాదు కదా. 100 మంది వచ్చి 2-3 దళం మిగతా నుంచి వచ్చి చేసేది. సో మనము ఒక్కొక్క దళం తీసుకొని ఆ దళంకి ఈ ఏరియా ఉంది, ఆ ఏరియా పోలీస్కి మనము అప్పగించి మీ డ్యూటీ, మనం సపోర్ట్ చేస్తాం మీకు, కానీ లైన్ మీద మీరు ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు ఉండటానికి లేదు. అదంతా సంఘబద్ధ శక్తులు, వాళ్ళని మీరు తీయాలి. అది అందరికీ ఎస్పీస్కి చెప్పి వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళు చాలా మంచిగా పనిచేశారు. ఆల్ ఎస్పీస్ విత్ ఫుల్ స్ట్రెంత్, విత్ ఫుల్ కమిట్మెంట్ చేశారు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, ఎస్ఐబి అనేది ఓన్లీ బ్రెయిన్, గ్రేహౌండ్స్, ఎస్పీస్ అందరూ హ్యాండ్స్ అన్నారు. అంటే బ్రెయిన్ కరెక్ట్ పనిచేస్తాయి కదా, మిగతా అన్నీ కూడా వెళ్తాయండి. అంటే అది ఒక ఉదాహరణము. కానీ మనం బ్రెయిన్ మనకి, కానీ ఎస్పీస్ కూడా వాళ్ళకి ఉంది కదా, వాళ్ళకి లోకల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా వాళ్ళకి. మనకి కూడా ఇంటెలిజెన్స్ ఉంది, కానీ లోకల్ ఇంటెలిజెన్స్ దళం అక్కడే మూవ్మెంట్ చేస్తుంది. సో ప్రతిదినం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఈ గ్రామాలకి తెలుసు కదా. ఆ గ్రామాలు ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఇంటెలిజెన్స్ ఇవ్వడం కష్టం కదా. దే హ్యావ్ టు గో టు లోకల్ పోలీస్ అండ్ ఇన్ఫార్మ్. ఆ ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళకి మంచి రివార్డ్ ఇవ్వాలి. వాళ్ళకి చంపిస్తే మనం గవర్నమెంట్ సహాయం చేయాలి. వాళ్ళకి పిల్లలకి ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకి ఎస్పీఎస్సీ ఇచ్చి, వాళ్ళు ఎవరైనా ఇల్లు ధ్వస్తం చేస్తే ఆ ఇల్లుకి ఎంత కాస్ట్ ఉంది అది గవర్నమెంట్ సెక్షన్ చేస్తుంది. సో ప్రజలకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చినాక వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మీరు ఆ నక్సల్స్ మూవ్మెంట్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్ అని మీరు అంటున్నారు. యాంటీ సోషల్ కమిటెడ్ గ్రూప్ కదా వాళ్ళు. నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ మేబీ ఇన్ ఏ స్మాల్ ఏరియా, బట్ దే ఆర్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ కదా. కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం పేద ప్రజల కోసం, సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చేస్తాం. ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి సరెండర్ చేసింది. ఆ అమ్మాయి నేను మాట్లాడినాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, సార్ నేను పోలీస్ వాళ్ళు అంతా మంచి వాళ్ళు, నేను ఎప్పుడు నాకు అంటే ఈ జ్ఞాపకం రాలేదు. దళంలో చేసేవాళ్ళు పోలీస్ వాళ్ళు రేప్ చేస్తారు. నేను జాయిన్ చేసే ముందు వాళ్ళు గ్రామాలకి వచ్చి చెప్పేవాళ్ళు, పోలీస్ వాళ్ళు రేప్ చేస్తారు, ఈ చేస్తారు, ఆ చేస్తారు. అది చెప్పి నేను దళంకి వెళ్ళాము. దళం కమాండర్ నాతో రేప్ చేశారు. అప్పుడు నేను వచ్చి సరెండర్ చేశాము. మీరు మాకు సివింగ్ మషిన్ ఇచ్చి, మనకు రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చి మీరు పంపిస్తున్నారు. పోలీస్ వాళ్ళు అంతా మంచి వాళ్ళు. నేను అంటే ఇప్పుడు నాకు అనుభవంలో వచ్చింది. కానీ వాళ్ళు చెప్పేది పోలీస్ వాళ్ళు దుర్మార్గుడు, వాళ్ళు మీ పైన అరెస్ట్ చేస్తారు, మీకు రేప్ చేస్తారు, మీరు దళంకి రండి. అది అనుకొని నేను దళంకి పోయినాము. అంటే ప్రజల్లో ఈ గవర్నమెంట్ గురించి మంచి సూచనలు పోవటం లేదు. అడవి ప్రాంతంలో గవర్నమెంట్ ఇక్కడ ఏం మంచి పని చేస్తుంది, ప్రజలకి ఏం అంటే ప్రభుత్వ పథకాలు కింద సాగర్ వెళ్ళట్లేదు, అది వెళ్ళటం లేదు. వాళ్ళు వచ్చి నైట్లో గ్రామానికి ఇది చేస్తారు. దీనికి సమస్యను మీరు సార్ట్ చేసుకొచ్చారు. అంటే ఒక ఉదాహరణ ఇచ్చాము. అప్పుడు ఆ అమ్మాయి మనకు సేవింగ్ మెషిన్ ఇచ్చాము, కొంత గవర్నమెంట్ తరఫున అమౌంట్ ఇచ్చాము. మంచిగా ఉంది, ఇప్పుడు మంచి జీవితం నడిపిస్తుంది. ఓకే. అంటే తివారీ గారు ఎస్ఐబిలో ఉన్నప్పుడు
ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎంత డెవలప్ చేసి మీరు అన్నట్లుగా ప్రజలకి దగ్గరికి వెళ్ళడం, ప్రజలకి పోలీసు నమ్మకం కుదిరేలా చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందని మీరు భావించారు. దాంతోపాటు మరొక స్టెప్ కూడా తీసుకున్నారనేది ఉందండి. సరెండర్ అయిపోయిన నక్సల్స్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చాలా దళాలు మీరు రిమూవ్ చేశారనేది ఉందంట. అంటే ఒక కత్తుల సమ్మయ్య కానీ, సమ్మిరెడ్డి, జడల నాగరాజు, నయ్యం లాంటి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు తివారీ గారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవం అంటారా? అంటే ఇప్పుడు నేను మీకు ఉదాహరణ ఇచ్చాము కదా, ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయికి మనం రిహాబిలిటేట్ చేశాము. సో అమ్మాయి అప్పుడు మాట్లాడితే అన్ని విషయాలు చెప్తుంది కదా, ఆ విషయాల్ని మనం లింక్ చేసి మనం డెవలప్ చేయాలి. అలాగే వీళ్ళు సరెండర్ చేశారు కదా, సరెండర్ చేసినాక వాళ్ళకి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, వాళ్ళకి రిహాబిలిటేషన్కి వాళ్ళకి జీప్ ఇచ్చి లేకపోతే ఆటో ఇచ్చి, అది అన్ని గవర్నమెంట్ పాలసీ ఉంది కదా. ద గవర్నమెంట్ అట్ సీఎం లెవెల్ వీ యూస్ టు గివ్ ఎ పాలసీ దట్ వీ హ్యావ్ టు డూ లైక్ దట్. మనకి మన గ్రౌండ్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అది గవర్నమెంట్కి మనం పంపిస్తాము. దీనిపైన గవర్నమెంట్ ఒక మంచి యాక్షన్ తీసుకుంటుంది కదా. ఆ గవర్నమెంట్ యాక్షన్, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనం అందరికీ రిహాబిలిటేట్ చేశాము. వాళ్ళు రిహాబిలిటేషన్తో హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనకి చెప్పినారు. అంటే వాళ్ళకి మనం సహాయం చేసాం కదా గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన స్కీమ్ ప్రకారంగా. అట్లా సహాయం చేస్తే వాళ్ళు పోలీస్ పైన, గవర్నమెంట్ పైన గౌరవం వచ్చింది. వాళ్ళు మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొన్ని యాక్షన్స్ జరిగినాయి. సార్, ఇప్పుడు మీ టైంలో లొంగిపోయిన కత్తుల సమ్మయ్య అవ్వచ్చు, సమ్మిరెడ్డి, జడల నాగరాజు, నయ్యం, వీళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్. కత్తుల సమ్మయ్య సరెండర్ అయినారు కదా. సో ఒకరోజు నా దగ్గర వచ్చి, సార్ నేను ఒక ప్రయత్నం చేస్తాము, నాకు కొంత సహాయం కావాలి. అప్పుడు మనం చెప్పినాను, ఓకే సహాయం చేస్తాము, మనం ఎస్పీకి అప్పగించాము. సో అతను ఒక దళం ఇచ్చారు. ఒక కరీంనగర్లో ఒక దళం, దీనివల్ల అది పూర్తి అయింది. సో తర్వాత అతనికి కూడా ఇది వచ్చింది కదా, థ్రెట్ వచ్చింది కదా. సో మనకి మనం వాళ్ళకి తగిన సహాయం చేయాలి, తగిన ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి రిహాబిలిటేట్ చేయాలి. గవర్నమెంట్ రూల్ ఉంది కదా. సో కానీ అతను దళంలో ఉన్నప్పుడు అతనికి కూడా లింక్స్ ఉండేది కదా. సో ఆ లింక్స్తో అతను మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అప్పుడు ఏమైంది, అతను ఏదో బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయడానికి ఏదో ఒక జర్మనీ వెళ్ళాలి. సో అప్పుడు అతను వచ్చారు, అది పాస్పోర్ట్ కోసం మనం పాస్పోర్ట్స్ అతనికి రికమెండ్ చేసామంటే సహాయం, గవర్నమెంట్ పాలసీ కదా. ఎవరు సరెండర్ చేశారో మనకి గవర్నమెంట్కి మంచిగా సహాయం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని విషయాలు చెప్తున్నారు, అది గవర్నమెంట్ పాలసీ, అతనికి సహాయం చేయాలి కదా. సో ఏదో దుర్భాగ్యవశాత్ అతను పోయేటప్పుడు చనిపోయినారు. అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ వెనక కుట్ర ఉందని అంటుంటారండి. ఆ ఫ్లైట్ శ్రీలంకలో ఫ్లైట్ యాక్సిడెంట్లో క్రాష్ అయింది. సార్, కత్తుల సమ్మయ్య వ్యాపారం చేసుకుంటాను మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వ పాలసీ ప్రకారం మీరు సహాయం చేశానంటున్నారు, ఓకే. కానీ అదే కత్తుల సమ్మయ్య కుక్కట్పల్లి వివేకానంద నగర్లో నక్సల్స్కి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అప్పట్లో ఆ ప్రెస్ మీట్ నేను కూడా వెళ్ళాను. అతని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయండి. అప్పట్లో AK-47, SLRలు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అన్ని ఆయుధాలు అతని దగ్గరికి వెళ్ళగొచ్చాయి అనుకుంటారు. అప్పుడు ఆ దళం నుంచి మనకి ప్రామిస్ చేస్తారు కదా, ఒక దళం ఇస్తాము. సో ఆ దళంని చంపేసి అన్ని ఆయుధాలు తీసుకొని వచ్చారు. అది పోలీస్కి ఇచ్చారు కదా, అన్ని ఆయుధాలు పోలీస్కి ఇచ్చారు కదా. అంటే అది నాకు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years. దళాన్ని రిమూవ్ చేసింది, తీసుకొచ్చిన ఆయుధాలు పోలీసులకు ఇవ్వాలి. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి టేబుల్ మీద ఆయుధాలు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అంటే ఆ మెసేజ్ జనంకి ఏ విధంగా పోతుంది అనుకోవాలంటే? అది మంచిది కాదు. అది పోలీస్ అంటే అతను పోలీస్కనే ఇవ్వాలి, పోలీస్కనే ఇచ్చారు. కానీ ప్రెస్ మీట్ ఆయన పెట్టి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి అది తప్పు, అట్లా చేయకూడదు. అంటే అతను పోలీస్కి ఇవ్వాలి, పోలీస్ ప్రెస్ మీట్ పెట్టాలి. అవును, కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడప్పుడు
మనిషికి జరుగుతుంది కదా. ఓకే, తర్వాత సంబిరెడ్డి వ్యవహారం తీసుకుందాం సార్. సంబిరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎన్ని దళాలు వెళ్ళుంటాయి? సంబిరెడ్డి డిస్ట్రిక్ట్ కట్టుల సమయం ఒకతున్నారు. దాని తర్వాత జడల నాగరాజ్ తర్వాత జడల నాగరాజ్ తను కూడా ఇట్లాగే మనకి ఒక దళం. ఓకే, సరే సార్. నెక్స్ట్ నయీం. యాస్గార్ కేసులో ఉన్న నయీం తర్వాత పోలీసులకు సరెండర్ అవ్వడం. అతను చర్లపల్లి అప్పుడులోని ముషీరాబాద్ జైల్లో ఉండి అక్కడ జరిగిన బెల్లి లలిత వ్యవహారం అవ్వచ్చు, లేదా తమ్ముడు వ్యవహారం అవ్వచ్చు, లేదా నయీం అక్క అమ్మాయి మీద దాడి జరగడంతో పీపుల్స్ వార్కి యాంటీగా అది రావడం. అక్కడున్న అంటే జైల్లో ఉన్నప్పుడు మోడెం బాలకృష్ణ వాళ్ళతో పాటు నయీం కలిసి ఉండేవాడు. ఎప్పుడైతే నయీం అక్క మీద ఈదన్న దాడి చేయడం, ఆ విషయానికి అతను పీపుల్స్ వార్ సపోర్ట్ చేయడంతో పీపుల్స్ వార్కి నయీంకి మధ్యన ముషీరాబాద్ జైల్లో విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ని శ్రీరామ్ తివారీ గారు క్యాచ్ చేసి నయీంకి పూర్తిగా సహకరించి అతను బయటికి రావడానికి, తర్వాత అది ఇన్ఫర్మేటివ్గా మారడానికి చేశారనేది అప్పట్లో ఒక వార్త ఉంది. వాస్తవం అంటారా? అంటే అతను మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నిజమే. అది కానీ ఆ ముషీరాబాద్ జైల్లో జరిగిన ఘటన మీకు ఎలాగొచ్చిందండి? అంటే జైల్లో జరిగితే అది దీనికి వేరే ఇది ఉంటాయి కదా. అంటే దట్ ఈస్ నాట్ అవర్ ఎస్ఐబి వర్క్. అది దీనికి వేరే ఏజెన్సీస్ ఉన్నాయి కదా వాళ్ళు చేసి. మనకి ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ కావాలి. ఏదైనా ఈ ఛానల్ నుంచి రావాలి, లేకపోతే ఆ ఛానల్ నుంచి రావాలి. ఇన్ఫర్మేషన్ పైన మనం యాక్ట్ చేయాలి. కానీ ముషీరాబాద్ జైల్లో పీపుల్స్ వార్కి నయీంకి మధ్యన విభేదాల ఇన్ఫర్మేషన్ మీకు ఏదో రూట్లో మీ దగ్గరకు వచ్చింది. కానీ తర్వాత చాలా ఫాస్ట్గా శ్రీరామ్ తివారీ గారు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు నయీం కోసం బాగా. అంటే మనకి అవర్ పీపుల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ పైన మనం ఇన్ఫర్మేషన్ ఎగ్జామిన్ చేసి దీనికి యాక్షనబుల్ ఎంత ఉంది, దీనిలో నిజం ఎంత ఉంది, అంత ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి మనం రూల్ ప్రకారంగా మనం యాక్షన్ తీసుకుంటాం. అంటే నయీం మనకు పోలీసుకు సహకరిస్తాను అని చెప్పిన తర్వాత నుండి నయీంకి బెయిల్ ఇప్పించడం కానీ, నయీం కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం చేయడం అనేది కూడా ప్రభుత్వ పథకాల్లో భాగమే అంటారా? అంటే గవర్నమెంట్ పాలసీ ఉంది కదా, ఆ పాలసీ ప్రకారంగా మనము రిహాబిలిటేట్ చేయాలి. దీని ప్రకారంగా మనం చేస్తాం. అంటే నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని దళాలు వెళ్ళుంటాయి? అంటే జరిగినాయి. ఓకే, కానీ నయీం ఇన్ఫర్మేషన్ ఇస్తున్న టైంలోనే నయీం జైల్లో ఉన్న కొంత టైంలో ఇక్కడ ఉమేష్ చంద్ర గారి మీద దాడి జరగడం, ఆయన చనిపోవడం, దానికి తర్వాతే మాధవరెడ్డి గారి మీద దాడి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు రాలేదా? అంటే ముందు యాక్షన్ జరుగుతుంది కదా 97 నుంచి. కర్కాగూడెం తర్వాత మన పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ అంతా ఈ నక్సలైట్స్ని మనం తొలగించాలి ఏపీ నుంచి. ఆ పాలసీ ప్రకారంగా అందరూ ఎస్పీస్ మంచిగా చేశారు. ఇక్కడ వికే సింగ్ ఎస్పీ మెడక్ ఉన్నప్పుడు చాలా మంచి పని చేశారు. అంతా ఎస్పీ, ఆల్ ఎస్పీస్, ఆర్పి ఠాకూర్, ఆల్ దిస్ ఎస్పీస్ దే డిడ్ అవుట్ స్టాండింగ్ వర్క్. అన్ని స్టేట్స్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, నల్గొండలో, మెడక్లో ఆల్ 1 by 1 ఆల్ దళాలు వెళ్ళినాయి. అంటే ఎందుకు? ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. నేను చెప్పినాను గుమ్మడి దళ వాళ్ళు వచ్చి నైట్ షెల్టర్ చేశారు. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇక్కడ నుంచి గ్రే హౌండ్స్ పోయి ఈవినింగ్ దాకా అది ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు. అంటే మరి ఇంత నెట్వర్క్ ఉన్న టైంలో ఉమేష్ చంద్ర గారి వ్యవహారం అవ్వచ్చు, లేదా మాధవరెడ్డి గారి మీద కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి అలిపిరిలో ఘటనలు, ఈ ఇన్ఫర్మేషన్ ఎస్ఐబికి ఎందుకు రాలేదు? అంటే ఇది ఎంత జరిగినప్పుడు మావోయిస్ట్ ఏదో ఒక యాక్షన్ టీమ్ తయారు చేయాలి. అంటే వాళ్ళ పాలసీ ఉంది కదా, వాళ్ళు చైనా నుంచే పాలసీ ఉంది కదా, మావో ఎట్లా చేశారు. దీని ప్రకారంగా వాళ్ళు మీటింగ్ చేసి ఒక యాక్షన్ టీమ్ చేయాలి. ఎవరెవరు నక్సలైట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. సో దీనికి ఫస్ట్ కర్నూలులో చేశారు, ఒక ఎమ్మెల్యేని చంపేశారు. నందికొట్కూరు ఏదో జరిగిన పోలీస్ యూనిఫామ్లో వచ్చి చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. సో దీంతో మనం అలర్ట్ అయినాము.
తర్వాత మనకి స్లోలీ ఒక యాక్షన్ టీం ఫామ్ చేశారు. ఆ యాక్షన్ టీం సెకండ్ యాక్షన్ ఉమేష్ చంద్ర. సో అది 98లో. అప్పుడు మనకి ఆ టైంలో ద గవర్నమెంట్ పోలీస్కి స్టేట్ ఫండ్ వస్తుంది, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ టీఏ అండ్ శాలరీ. మిగతా డెవలప్మెంట్కి ఫండ్స్ తక్కువ ఉండేది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేసేది జమ్మూ కాశ్మీర్ మిగతా స్టేట్స్కి. కానీ మొత్తం 50 crores వాజ్ ద గ్రాంట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ పోలీస్ మోడర్నైజేషన్. 50 crores. దీనికి మనకి ఆంధ్రప్రదేశ్కి షేర్ 2,09,00,000. ఆ 2,09,00,000లో జీప్ కొనాలి, జీప్ పర్చేజ్ చేయాలి. మిగతా మొత్తం స్టేట్ కదా, మోర్ దెన్ 1,000 పోలీస్ స్టేషన్స్కి ఎట్లా మనం మేనేజ్ చేస్తాం? సో బడ్జెట్ చాలా తక్కువ ఉండేది, మనకి కెపబిలిటీ చాలా తక్కువ ఉండేది. అకస్మాత్తుగా ఇక్కడ ఉమేష్ చంద్ర జరిగింది ఎస్ఆర్ నగర్లో. అంటే మామూలు ఆమ్ని బస్సులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫైర్ చేశారు. అప్పుడు మనం వెంటనే మీటింగ్ కాల్ ఫర్ చేసి మనకి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి. దీనికి డబ్బు స్టేట్ గవర్నమెంట్ రిసోర్సెస్ తక్కువ కదా, మనం సెంటర్ నుంచి రిక్వెస్ట్ చేసి డబ్బు తీసుకొని నేను వెంటనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్కి వెళ్ళి 5 బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వేరే స్టేట్ కోసం రెడీగా ఉండేది. నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చారు. తర్వాత మనం పేమెంట్ చేసాము. ఆ 5 కార్స్ తీసుకున్నాము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి పోయి అమౌంట్స్ రిక్వెస్ట్ చేసి ఈ ఎస్ఆర్ ఈవెన్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్లో కూడా మనకి డబ్బు ఇవ్వాలి అన్నీ రాసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ఇది మోడర్నైజేషన్లో ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వచ్చినాయి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వచ్చినాయి, అన్ని వెహికల్స్ వచ్చినాయి, కావాలి కదా. అండ్ మనం మంచి పనికి అంటే ఎప్పుడు 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయినారు కదా ఎన్కౌంటర్లో కరీంనగర్లో ఆన్ 2nd December 1999. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ దీనికి ముందు మన సీఎం గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని ఇక్కడ రిక్వెస్ట్ చేసి వచ్చి ఆల్ 5 స్టేట్ ఆఫీసర్స్తో మాట్లాడి మనం రిక్వెస్ట్ చేసాము, మనకి ఈ మోడర్నైజేషన్ గ్రాంట్ పెంచాలి. 2 crores ఏమవుతుంది స్టేట్ గవర్నమెంట్కి, మొత్తం స్టేట్ గవర్నమెంట్కి. సో అప్పుడు ఈ 50 crores-ని 1,000 crores చేశారు. ఓకే, అంటే మీకు బడ్జెట్ పెరుగుతుంది, ఇక్కడ ఉమేష్ చంద్ర గారిని పట్టపగలు కాల్ చంపారు. తర్వాతనే వెంటనే మనం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొన్నారు, కానీ మాధవరెడ్డి గారి మీద దాడి జరిగింది. నేను చెప్తాను అందరికీ. ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా మాధవరెడ్డి గారికి, సీఎం గారికి, ఆఫీసర్స్కి మనం చేసాం. మనం యాక్షన్ తీసుకున్నాము. అదే ఇక ఎందుకు జరిగింది, అదే బుల్లెట్ ప్రూఫ్ కార్ అయితే ఉమేష్ చంద్ర జరిగేది కాదు. అటాక్ చేస్తారు కానీ అది బుల్లెట్ ప్రూఫ్ కార్ వలన సేవ్ అవుతారు. కానీ అది మనకి అది లోపుకి తొలగించడానికి ఏం చేయాలి, మనం గ్రాంట్ తీసుకొని వెంటనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి చేసాం. దెన్ ఆ యాక్షన్ టీం అది మనము పట్టుకున్నాము కదా అప్పుడు. అంటే పట్టుకోక ముందే మాధవరెడ్డి గారి మీద దాడి జరిగింది. మాధవరెడ్డి గారికి థ్రెట్ ఉండేది అప్పుడు, ఎలక్షన్ టైం కదా. అంటే రూల్ ప్రకారంగా మీరు ఏ దారిలో వెళ్తారు, వేరే దారిలో రావాలి. అది అక్కడ మన లోపోయింది. అండ్ అక్కడ వాళ్ళు రోడ్ కొత్త రోడ్ కదా, దీనిలోనే వాళ్ళు పెట్టారు. అది అకస్మాత్తుగా అయిపోయింది. తర్వాత ఈ యాక్షన్ టీమ్ని మనము న్యూట్రలైజ్ చేయాలి, అది చేసాము. కానీ అది దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎస్పీ నల్గొండ, ఆల్ ఎస్పీ రంగారెడ్డి, ఆల్ వేర్ వెరీ అలర్ట్. మనం అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి అండ్ ఇటువంటి యాక్షన్ మరి జరగకూడదు. ఆల్ వేర్ హ్యాపీ. అంటే మనకి సరెండర్ అయిన నక్సల్స్ మూమెంట్ అదే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇక్కడ మన పరదేశ్ నాయుడు గారి మీద చంపడం అటాక్, మాధవరెడ్డి గారి మీద, ఉమేష్ చంద్ర గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ 4 మనం ఎందుకు రక్షించుకోలేకపోయాం? అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒప్పుకోవచ్చా? పరదేశీ నాయుడు మన సిద్ధాంత ప్రకారంగా ఇక్కడ యాక్షన్ జరిగితే అంటే వాడు నక్సల్స్ అక్కడ ఉన్నారు,
అప్పుడు మనము దీనికి కౌంటర్ అటాక్ చేయాలి. ఆ సీన్కి వెంటనే వెళ్ళకూడదు. పోలీస్ వ్యవస్థలో మామూలుగా ఉంది, ఎక్కడైనా సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే ఎస్పీ తప్పకుండా వెళ్ళాలి, అది మామూలు క్రైమ్కి. కానీ నక్సలైట్ క్రైమ్కి అటువంటి లేదు. సో ఏదో ఒక he went. He should not have gone, but anyway he went. And అది జరిగింది. అంటే ఇక్కడ మనకి మాధవరెడ్డి గారి మీద దాడి జరిగింది. అప్పటికే టార్గెట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొన్ని పేర్లు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ మాధవరెడ్డి గారు అటాక్ జరిగింది, మాధవరెడ్డి గారు చనిపోయారు. ఈ మధ్యలో మాధవరెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తుల్ని బెంగళూరులో పట్టుకొని కరీంనగర్లో ఎన్కౌంటర్ చేశారనేది, దానికి పరిటాల రవి సహకరించారనేది అప్పట్లో వార్త వచ్చింది. వాస్తవం అంటారా? అది కరెక్ట్. CC members encountered 2nd December 1999. మాధవరెడ్డి గారి ఇన్సిడెంట్ 7th March 2000. సో కానీ మాధవరెడ్డి గారి మీద జరిగిన వాళ్ళు తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయారు కదండి. అది జరిగింది. అది అంటే దీని తర్వాత మనము కొన్ని టెక్నికల్ సర్వేలెన్స్ మనం మొదలుపెట్టాము. అండ్ దీనివల్ల మనకి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వాళ్ళు కత్తుల సమయాన్ని అటాక్ చేయాలి, వాళ్ళు ప్లాన్ చేశారు. అదే టీం, సేమ్ టీం కత్తుల సమయాన్ని అప్పట్లో ప్రకటించారండి. కత్తుల సమ్మయ్య, నయీం వీళ్ళందరూ కూడా పార్టీకి ద్రోహులు, వీళ్ళకి మట్ట పెడతామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సమ్మిరెడ్డి వీళ్ళందరూ. అది మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేశాము. దీని తర్వాత అది ఆన్ 14th April 2000 ఇక్కడ జరిగింది. అవును, అది వివేకానందర్ కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఎస్ఆర్ నగర్లో జరిగింది. అదే యాక్షన్ టీం. ఓకే సార్, ఇప్పుడు ఇన్ని యాక్షన్ టీంలో బెంగళూరు నుంచి తీసుకొచ్చి కాల్చారు పరిటాల రవి సహకారంతో అనేది వాస్తవా కాదంటారా? అది అంటే వాళ్ళు దొరికింది బెంగళూరా లేదంటే ఇక్కడ కరీంనగర్ దగ్గర దొరికారు? మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది బెంగళూరులో వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు. ఓకే. సో కానీ అది వాళ్ళు కరీంనగర్లో జరిగింది. అచ్చా, అంటే అక్కడ దొరికారు. కానీ కొంతమంది ఆఫీసర్లు ఎక్కడ మనకి నష్టం జరుగుతుందో ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి కొట్టాలి, వాళ్ళకి మెసేజ్ పోతుంది అనేది అది కాదు. కరెక్ట్గా పోలీస్ వ్యవస్థకి ఒక వీఆర్ రూల్ బౌండ్, వీ కెనాట్ గో బియాండ్ ద రూల్. ఓకే. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మూమెంట్ ట్రాక్ చేశారు మన వాళ్ళు. సో అంటే బెంగళూరులో వాళ్ళకి షెల్టర్ ఉంది, అది ఇన్ఫర్మేషన్ మనకి ఉంది. ఓకే. సో మనం ట్రాక్ చేసాము, వాళ్ళు అక్కడ వచ్చి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న యాక్షన్ టీము కుకట్పల్లి నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఎస్ఆర్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు చనిపోయారు. మరి దాని తర్వాత పరిటాల రవి ఆదిల్పూర్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగిందండి. ఈ యాక్షన్ టీంలో ఒక ఆయన మిస్ అయ్యారంటున్నారు. యాక్షన్ టీంలో ఒకతను అంటే వీళ్ళు ప్లాన్ చేసి కత్తుల సమయ ఇంటి ఎదురుగా ఎక్స్ప్లోసివ్ బ్లాడ్స్ అది ప్లాంట్ చేసి వచ్చేటప్పుడు ఒకతను అక్కడి నుంచి తప్పించుకున్నారు. మిగతా వాళ్ళు మనకి పోలీస్కి దొరికినారు. ఆ తప్పించుకున్న వ్యక్తే తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న శేషన్న, అతనే చేశారు. కానీ అక్కడ కూడా చూడండి, బికాజ్ దిస్ బుల్లెట్ ప్రూఫ్ కార్ వల్ల సో మనం వెంటనే ఏ రోజు అది జరిగింది ఉమేష్ చంద్ర ఇంకా అదే సంఘటన, అదే రోజు నేను పోయేది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి 5 బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నాము. అదే బుల్లెట్ ప్రూఫ్ సీఎం గారికి, హెచ్ఎం గారికి, మన మిగతా ఆఫీసర్స్కి ఇచ్చాము. తర్వాత సార్ ఇప్పుడు కొంతమంది మాజీ నక్సల్స్ పోలీసులు సహకరిస్తూ వాళ్ళ మూమెంట్ చెప్పడం, దాన్ని మీరు అది ఎంతవరకు కరెక్ట్ కాదని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు వెళ్తుంటారు. ఆ విధంగా ప్రభుత్వ పాలసీ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు కూడా అందిస్తుంటారు. అది ఆ మ్యూచువల్ అండర్స్టాండ్ బాగానే ఉంటుంది కొంతమంది వరకు. కానీ కొంతమంది మాజీ నక్సల్స్ అంటే నయీం లాంటి వాళ్ళు కానీ, సమ్మిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, కత్తుల సమ్మయ్య ఇటువంటి వ్యక్తులు, అంటే పర్టికులర్గా రీసెంట్గా తీసుకుంటే నయీం ఒక గ్యాంగ్ లీడర్గా ఇచ్చి పోలీసులనే రాంగ్ రూట్లో తీసుకెళ్ళి పోలీసుల మీదే వాళ్ళు పెత్తనం తీసుకురావడానికి స్థాయికి ఎదిగాడండి. అంటే దానికి కారకులు ఎవరు అనుకోవచ్చండి? అంటే అట్లా ఎలా చేయకూడదు. పోలీస్ విల్ నాట్ పర్మిట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఎనీవే సమ్ ఎలిమెంట్స్, 1 or 2 ఎలిమెంట్స్ ఇన్ ద పోలీస్ వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళు ఇల్లీగల్ పని చేశారు. కానీ డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ నో,
వీ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీనికి మనం మీకు రివార్డ్ ఇచ్చాము, గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా మీకు రిహాబిలిటేట్ చేశాము. గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా, మన పాలసీకి వ్యతిరేకంగా పాలసీకి బయట పోయి సహాయం చేయడానికి లేదు. కానీ మీరు తప్పు చేస్తే తప్పకుండా లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి కదా అని మీరు అంటున్నారు. కొంతమంది ఆఫీసర్లు, అప్పుడు పనిచేసే ఆఫీసర్లు ఏమంటారంటే, ఒక ఇన్ఫర్మేటివ్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేసాం, ఆయన ఇన్ఫర్మేట్ అన్నవాడు ఒక పులిలాగా ఉన్నాడు, మేము పులి మీద కూర్చొని స్వారీ చేస్తున్నాం, కిందకు దిగితే మమ్మల్ని తినేస్తాడు కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోతే మనం యాక్షన్ తీసుకోవాలి కదా. సరే, మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకి మంచి యాక్షన్ జరిగింది, కరెక్టే, మీకు రిహాబిలిటేట్ చేశాము, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, రూల్ ప్రకారంగా మనం ఎవరైనా ప్రజలు ఎవరు వచ్చి వాళ్ళు సమస్యలు చెప్తే మనం పరిష్కారం చేస్తాం కదా రూల్ ప్రకారంగా. అట్లాగే మీరు కూడా ప్రాబ్లం అయితే మీరు వచ్చి చెప్పండి, మనం సహాయం చేస్తాము, మనం రూల్ ప్రకారంగా మీకు సమాధానం చెప్తాము. కానీ మన పోలీస్కి మీరు దగ్గరైనారు, ఈ సంబంధం తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా. కానీ నయీం లాంటి వాడు అదే పని చేశాడు కదండి, పోలీసుల మీలాంటి అధికారుల యొక్క సపోర్ట్ తీసుకొని చేశాడనేది ఒక వార్త ఉంది. అంటే మనము ఎవరికి చెప్పలేదు ఇతనికి ఇల్లీగల్గా సహాయం చేయండి, అతనికి ఏం ప్రాబ్లం మనకు చెప్తే ఓకే ఈ ప్రాబ్లం ఉంది, లోకల్ పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రూల్ ప్రకారంగా చూస్తారు, మంచిగా అయితే సహాయం చేస్తారు. సపోజ్ ఇఫ్ ఇట్ అగేన్స్ట్ ద రూల్ దే విల్ నాట్ హెల్ప్. కానీ అప్పుడున్న కొంతమంది పోలీస్ అధికారుల సపోర్ట్ లేకుండా నయీం అనే వ్యక్తి ఈ స్థాయికి ఎదుగుతాడు అన్నది నమ్మొచ్చు అంటారా? అంటే మన కింద లెవెల్లో కొంతమంది కుమ్మక్క ఏదో చేశారు. అంటే ఒక స్థాయికి తీసుకురావడానికి కారకులు పోలీసులని కూడా మనం అనుకోవచ్చు కదండి, నయీం అనే వ్యక్తి ఎదగడానికి. అంటే అతను మనకి సహాయం చేశారు కదా, మనం కానీ సహాయం వదిలి అతనికి గవర్నమెంట్ ప్రకారంగా మనము రిహాబిలిటేట్ చేశాము. అంతవరకు ఓకే, కానీ ప్రైవేట్గా చాలా వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది మనం చేయకూడదు. ప్రైవేట్లో కూడా మనం రూల్ ప్రకారంగా సహాయం చేయాలి, చట్టానికి కానీ ఎవరికి కానీ రూల్ ప్రకారంగా మనం సహాయం చేయాలి, రూల్ ప్రకారంగా మనం సమాధానం చేయాలి, రూల్కి వ్యతిరేకంగా చేయకూడదు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కడున్న సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎక్కడున్న వాళ్ళకి వాచ్ చేసి పట్టుకోవడంలో ఎస్ఐబికి అంత పేరు ఉందండి. అందుకే మనల్ని రోల్ మోడల్గా తీసుకొని మిగతా స్టేట్లు కూడా ఎస్ఐబిని డెవలప్ చేయాలి, ఇంటెలిజెన్స్ని నెట్వర్క్ డెవలప్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. రోల్ మోడల్గా ఏపీ ఎస్ఐబిని తీసుకున్నారు. అంత పవర్ఫుల్గా ఉన్న ఎస్ఐబికి నయీం అనే వ్యక్తి దొరకలేదు, పారిపోయాడు అని చెప్పడం అనేది నమ్మొచ్చు అంటారా మనం? నయీం ఆచూకీ కోసం ఎస్ఐబికి అడిగితే మాకు తెలియదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని. అది నాకు ఐడియా లేదు. నయీం బయటే ఉన్నారు కదా, బయట తర్వాత పోలీసులు కూడా దొరకకుండా తిరుగుతున్నాడు కదా, అప్పుడు ఎస్ఐబి సహకారం కూడా అడిగినా వాడు అప్స్కాండింగ్ ఉన్నాడని చెప్పారనేది అప్పుడు వార్త వచ్చింది. అదే నాకు అంటే మన బహుశా అప్పుడు ఎస్ఐబితో కాంటాక్ట్లో లేదు. ఎందుకంటే వ్యాస్ కేసులో ఆయన నిందితుడు కోర్టుకు రాకుండా చాలా సంవత్సరాలు తప్పించుకు తిరిగాడు, కోర్టులోంచి ఒకసారి పారిపోయాడు. ఎస్ఐబి వాడిని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసింది, అదే రోజు కోర్టులో పేషీ జరుగుతుండగానే అతను పారిపోయాడు ఎస్ఐబి కస్టడీ నుంచి. తర్వాత నుంచి ఆయన అప్స్కాండింగ్ లేదు. మొన్న ఈ మధ్యన ఎన్కౌంటర్తోనే ఆయన అందరు జనం చూశారు. సార్ ఫైన్ సార్, ఆ నయీం టాపిక్ వదిలేద్దాం సార్, అసలు మన ఎస్ఐబి గురించి వద్దాం. ఎస్ఐబి అనేది ఇంకా ఇప్పటికి కూడా స్టాండర్డ్గా ఉండడానికి దాని నామ్స్ ఎలాగంటే ఏ విధంగా ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తుందంటారు? అంటే ఇంకా స్టాండర్డ్గా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎస్ఐబి మీరు వేసిన ఫౌండేషన్, మీతో పాటు మీ టీం వేసిన ఫౌండేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎస్ఐబి ఆఫీసర్స్ ఇంకా ఏం చేయాలంటారు? అంటే మనకి ఒక పద్ధతి ప్రకారంగా మాకు లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనం పనిచేస్తున్నాము. అదే పద్ధతిని ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్, ఇప్పుడు డ్రోన్ వచ్చినాయి, సర్విలెన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అది మనం ఉపయోగించి మన ఈ అడ్మినిస్ట్రేషన్ని మంచిగా చేయాలి, గవర్నమెంట్ని మంచిగా సపోర్ట్ చేయాలి, మన వ్యవస్థ మంచిగా ఉండాలి, సమాజంలో హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉండాలి. అది మనం అనుకోని ఆ మిషన్ లాగా పనిచేయాలి. మనకి మిషన్ అంటే మన వర్క్ చాలా ఇంపార్టెంట్ ఉంది, మనం మంచిగా పనిచేస్తే
గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ప్రజలు బాగుపడతారు. అది మిషన్గా తీసుకొని పనిచేయాలి, మిషన్ మోడ్లో పనిచేయాలి. అండ్ ఎస్ఐబి వాళ్ళు అంత ఆఫీసర్స్ మిషన్ మోడ్లోనే పనిచేస్తున్నారు, అంతే మంచిగానే చేస్తున్నారు. దానివల్ల ద స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి అంటారు. ఈ స్టాండర్డ్ ఇంకా పెరగాలి కదా. ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్రిమినల్స్ కూడా కొత్త మోడ్లో వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తారు, అది సెల్ ఫోన్లో మీ డబ్బు పోతుంది. సో మనం దీనికి మన కేపబిలిటీ, టెక్నికల్ కేపబిలిటీ కూడా మనం పెంచాలి కదా. ఓకే సార్, ఇప్పుడు ఎస్ఐబి నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత దాదాపు మీరు ఒక 5 years చేశారనుకుంటా ఎస్ఐబిలో. తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? ఎస్ఐబి నుంచి వచ్చినాక నేను సిటీ పోలీస్కి వెళ్ళాను. ఐ వాజ్ జాయింట్ కమిషనర్ లైనర్. అండ్ తర్వాత దెన్ ఐ కేమ్ ఆన్ ప్రమోషన్ టు డీజీ ఆఫీస్, ఐజీ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఐ వెంట్ టు, అంటే డెప్యుటేషన్ పైన వెళ్ళాలి. ఐ వెంట్ టు ఏపీ భవన్ యాజ్ ఓఎస్డి ఆల్మోస్ట్ ఫర్ 1 year. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఫైర్ సర్వీస్లో ఒక 6 months చేశాము. తర్వాత బీఎస్ఎఫ్కి వెళ్ళిపోయాం. ఓకే, కానీ ఎస్ఐబిలో ఇంకొక వర్క్, మీరు మంచి వర్క్ ఉందండి, మీరు మర్చిపోయినట్లున్నారు. ఎస్ఐబిలో మీరు పనిచేస్తున్న టైంలోనే నల్గొండలో ఒక మంచి ఎన్కౌంటర్ అయిందండి. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పలుతున్న వారిని, అది ఒకసారి అదే వాళ్ళు అంతా వెపన్ తీసుకెళ్ళారు కదా. సో అప్పుడు అంతా డిస్ట్రిక్ట్, అందులో మీరు ఫిజికల్ ఇంటెలిజెన్స్ కాకుండా టెక్నాలజీ వాడారు. మీరు అక్కడ ఒకసారి వాడారు, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఎన్కౌంటర్ అప్పుడు కూడా టెక్నాలజీ వాడారు. ఒకసారి అది టెక్నాలజీ ద్వారా ఎలా చేశారండి? అంటే అది రివీల్ చేయకూడదు అనుకుంటే వద్దు, కానీ మీకు తెలిసింది. అంటే మన టెక్నికల్ ఉన్నాయి కదా, రూల్ ప్రకారంగా మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు. దీనికి ప్రొసీజర్ ఉంది, మనం గవర్నమెంట్కి రాస్తాము, గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తుంది. దీని ప్రకారంగా మనం ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఓకే, నల్గొండ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. అంటే అప్పుడు వాళ్ళు వెపన్ తీసుకెళ్తున్నారు కదా ట్రాక్టర్లో. సో అది అప్పుడు అన్ని పాయింట్స్ మనము కవర్ చేసాము. ఒక చోట్లో సిఆర్పిఎఫ్ టీంకి అది దొరికిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత వెపన్ తీసుకెళ్తున్నారు కదా, అది ఇక్కడ పెట్టుకొని వెళ్ళటానికి లేదు కదా. ఏదో ఒక వెహికల్ ఆడతారు, ఆ వెహికల్ రోడ్లోనే వెళ్తుంది కదా. సో అది అన్ని చోట్ల మనము టీమ్స్ పెట్టాము. సో ఒక టీంకి దొరికిపోయింది. అంటే మీ క్రెడిట్ అని అంటుంటారు? అంట డిస్ట్రిక్ట్ ఎస్పీస్ వాళ్ళు చాలా పనిచేశారు. బికాజ్ మనము మన టీం అక్కడ పెట్టలేదు కదా. అన్ని చోట్ల ఒక 30-40 పాయింట్స్ ఉంటాయి. ఆ 30-40 పాయింట్స్లో పెట్టడానికి మన దగ్గర ఉండరు కదా. మన వాళ్ళు అట్లా చేయరు కదా. మనం డిస్ట్రిక్ట్ ఎస్పీకి చెప్తాము. డిస్ట్రిక్ట్ ఎస్పీ విల్ పుట్ ద సర్వేలెన్స్ టీమ్ అండ్ చెకింగ్ టీమ్స్ ఆల్ ద వెహికల్స్ టు బి చెక్. సో వాళ్ళు అట్లా జరిగింది. సార్, ఎస్ఐబిలో మీకు బాగా గుర్తుండిపోయే ఘటన ఒకటి చెప్పండి. అంటే ఒక యాక్షన్ టీం దొరుకుతుంది, దాని లేదంటే ఒక దళం ఉంది, ఆ దళాన్ని మీరే ముందు ఐడెంటిఫై చేసి ఎలా దాన్ని రిమూవ్ చేసుకొచ్చారు ఒక్కటి? ఎందుకంటే మీరు మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు సహకరించారనేది ఉంది. అది అన్న టెక్నికల్ ఇంటెలిజెన్స్ మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, కానీ అప్పటికే ట్రైనింగ్ క్యాంప్ అయిపోయింది. సో అంటే ఇది ఎంత ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఎస్ఐబి చేసింది. అండ్ అంటే ఇక్కడ అంటే మీకు బాగా గుర్తుండిపోయి ఈ ఆపరేషన్ బాగా చేశాను అన్నది అంటే మీరు ఇందాక ఒక మాట చెప్తున్నారు, ఇది నా ఇండిపెండెంట్ కాదు టీం వర్క్ అని చెప్తున్నారు మీరు. అది మీ టీం వర్క్ చేసిన ఆపరేషన్ ఒకటి అంటే టీం వర్క్లో అంటే ఇది గుమ్మడిదల ఉంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది, మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరు 2 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి, డైరెక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వెంటనే 4 o'clock ఇక్కడ నుంచి ఫోర్స్ పోయింది, 5:36కి ఎన్కౌంటర్ జరిగింది. అంటే మనం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మానిటర్ చేస్తున్నాము మన వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎట్లా. ఈవినింగ్ మనం వెళ్ళి చూసాము. అలాగే కొన్ని చోట్ల ఆదిలాబాద్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం గ్రేహౌండ్ పంపించినాము, ఏం దొరకలే. వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, కానీ మన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది, మనం మళ్ళీ పంపించినాము, మళ్ళీ దొరకలేదు.
కానీ మూడోసారి చెప్తున్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు, ఈ ఫారెస్ట్ కదా, మన వాళ్ళు పోయి దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. సో మూడోసారి చెప్తే గ్రే హౌండ్స్ వాళ్ళు సార్ ఇది కరెక్ట్ కాదు, ఇది ఇన్ఫర్మేషన్ తప్పు. నేను చెప్పినాను నా ఇన్ఫర్మేషన్ అక్కడే ఉన్నారు, పక్కనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మూడోసారి వెళ్తే అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళు పారిపోయినారు, ఒక అతను చనిపోయినారు. సో ఇలాగే మనం SIB వర్క్ ఈజ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్, డిసెమినేట్ అండ్ గెట్ ద యాక్షన్ డన్. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి తీసుకుంటే సార్, ఇప్పుడు కాలంలో ఖమ్మం, చర్ల అటు జరుగుతున్నాయి అంటే కొంతకాలం మీరు చేసిన వర్క్ వల్ల తర్వాత ఆఫీసులు కంటిన్యూ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు ఒక 95% రిమూవ్ అయింది. కానీ ఇప్పుడు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారండి మళ్ళీ తిరిగి చర్ల, వెంకటాపురం వైపు? అంటే అది కొద్దిగా సుదూర ప్రాంతం కదా, ఫారెస్ట్ దగ్గరే ఉంది, అటు కొత్త స్టేట్ ఉంది ఛత్తీస్గఢ్, వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు మనకి అంత ఐడియా లేదు కదా. కానీ వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. నేను ఒకసారి ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు నేను అక్కడ వెళ్ళాము మధ్యప్రదేశ్లో. నేను చూసాము వాళ్ళు ఓపీ అవుట్ పోస్ట్, వాళ్ళు అంతా ఉత్సాహంగా ఉన్నారు. అంతా వెపన్ తీసుకొని తిరిగేవాళ్ళు, అంతా ఉత్సాహంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే చాలా మంచి పోలీస్ ఫోర్స్, ఒక మంచి లీడర్షిప్ అయితే వాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను మనకంటే వీళ్ళు ఎక్కువ ధైర్యవంతుడు. అంతా ఓపీలో నుంచి అంతా తీసుకొని వెపన్ తీసుకొని ఫారెస్ట్లో తిరిగేవాడు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూవ్మెంట్ పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ కమిటీలో విభేదాలు రావడమే అన్నది ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారు? అంటే సెంట్రల్ కమిటీలో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు. అంటే ఇంతకుముందు మనకి ఈ డిస్కషన్ ఉండేది. అప్పుడు ఆంధ్ర నుంచి అన్నీ ఒక దళం తర్వాత ఒక దళం పోయేది కదా. మొత్తం కరీంనగర్ ఫ్రీ అయింది, వరంగల్ ఫ్రీ అయింది, నల్గొండ ఫ్రీ అయింది, మెదక్ ఫ్రీ అయింది, ఆదిలాబాద్ ఫ్రీ అయింది. అప్పుడు అంతా లీడర్షిప్ ఆంధ్ర వాళ్ళే కదా. సో అది సెంట్రల్ లీడర్షిప్ కొంతమంది బీహార్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు అంటున్నారు మీరు ఈ పోస్ట్ ఆక్యుపై చేస్తున్నారు కానీ మీకు కింద ఏం లేదు కదా. సో ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు అప్పుడు మీరు ఎందుకు ఉండాలి, మనం ఉండాలి కదా. మనం స్టేట్లో కొంత మూమెంట్ ఉంది కదా. సో అది అటువంటి డిస్కషన్స్ జరిగినాయి, అటువంటి ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. బహుశా అదే ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు కూడా ఉంటుంది. కానీ మనం ఆంధ్ర తెలంగాణలో పోలీస్ ఆఫీసర్స్ మంచిగా చేస్తున్నారు కదా. ఏదో వాళ్ళు బార్డర్లో అప్పుడప్పుడు వచ్చి చేస్తున్నారు కానీ మెయిన్ ల్యాండ్లో రాలేదు కదా. బార్డర్ పైన ఏదో అప్పుడప్పుడు వచ్చి ఏదో యాక్షన్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ప్రకారంగా మనకి తెలుస్తుంది బార్డర్లో ఏదో చేస్తారు. కానీ మన పోలీస్ ఫోర్స్ చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు. SIB, గ్రే హౌండ్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ పోలీస్ వాళ్ళు చాలా మంచి చేస్తున్నారు. అండ్ అప్పుడు కూడా మన వాళ్ళు ధైర్యవంతులు, ఉత్సాహంతో చేస్తున్నారు. సార్, SIBలో మీరు చేసిన వర్క్కి పీపుల్స్ వార్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసింది. ఆ టార్గెట్లో మీరు కూడా చిక్కుకున్నారు. ఒకసారి మీకు మీ గురువు గారు ద్వారా మీరు బయటపడ్డారన్నది కూడా ఉందండి. ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి. మాధవరెడ్డి గారు చనిపోయినాక వాళ్ళు అనౌన్స్ చేశారు మనం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని అండ్ CMని టార్గెట్ చేస్తాం. అది వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మనం కూడా అప్పుడు SIBలో ఉన్నప్పుడు టార్గెట్ కొన్ని ప్రయత్నాలు చేశారు, అది మనకు తెలిసింది. అప్పుడు నా గురువుగారు నాకు పిలిచినారు. అప్పుడు నేను విశాఖపట్నం పోయి కలిసినాను. అప్పుడు ఆయన ఏకాంతంగా తీసుకొని చెప్పినారు, ఈ నక్సలైట్స్ని మీరు ఫారెస్ట్లో ఎట్లా సర్చ్ చేస్తారు, కష్టం కదా. ఫారెస్ట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, చాలా కష్టం ఫారెస్ట్లో వాళ్ళకి బ్రతకటం, వాళ్ళకి పర్సూ చేయటం. దే షుడ్ కమ్ టు యూ అండ్ దెన్ యూ షుడ్ న్యూట్రలైజ్ దెమ్ చెప్పి నాకు ఒక ఇది ఇచ్చారు. నాకు ఒక గుర్తు
చేయడానికి అది ఏదో ఇచ్చారు. దీనికి ఈ 7th మార్చ్కి జరిగింది కదా, 7th మార్చ్ 2000కి మాధవరెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగింది. బహుశా 14-15కి నాకు ఇచ్చారు. ఇచ్చినాక 30 days లోపల యాక్షన్ టీం హైదరాబాద్కి వచ్చింది, ఎన్కౌంటర్ జరిగింది. అంటే మీకు ఒక విధంగా ఆయన రక్షించారు. ఇంతకుముందు కూడా రక్షించారు, అది కూడా ఉంది. ఓకే, అంటే గురువుగారు రక్షించారు కాబట్టి మీరు బయటకు అది నాకు నమ్మకం ఉంది, గురువుగారు రక్షించారు. మీరు ఫస్ట్లో కూడా చెప్పారు, మీరు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో పుట్టిన నాకు మా గురువుగారు పుట్టిన ప్రాంతంకి వచ్చి పనిచేస్తున్నాను, నా గురువుగారు ఎవరండి, ఎక్కడ ఉంటారండి? అంటే గురుగారు పేరు ఆయన గురించి ఆయన కందుకూరు శివానందమూర్తి గారు. ఆయన ఉర్లాం జమీందారిలో పుట్టారు, శ్రీకాకుళంలో, కానీ రాజమండ్రిలో పుట్టారు. అండ్ ఆయన సాక్షాత్ రుద్రమహాదేవుడే. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది తెలుసు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. వరంగల్లో పనిచేశారు, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పనిచేశారు. ఏం చేశారండి? అంటే ఆయన 1948లో BSc చేసి, అప్పుడు దేశకి స్వాతంత్రం వచ్చింది కదా, ఆయన హైదరాబాద్ వచ్చి ఆ జమీందారీ అంతా వదిలేసి హైదరాబాద్ వచ్చి డీజీ ఆఫీస్కి వెళ్ళి నాకు జాబ్ కావాలి అడిగినారు. అప్పుడు ఇంగ్లీష్ AIG ఉండేవాడు. అతను అన్నారు, యు ఆర్ గ్రాడ్యుయేట్, సైన్స్ గ్రాడ్యుయేట్, ఐ విల్ గివ్ యూ మేనేజర్ పోస్ట్. Guruji told, no, I want the lowest post in the department. So then he told, there is no lowest post in Hyderabad, but there is a God-forsaken place called Warangal. A very bad place. There is a post of LDC in range office. Would you like to go? He told, yes, I will go. Then he went to Warangal, joined as LDC, lowest post in the department. And then, of course, slowly people they knew about him, and కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత that he is Ishwara himself, nobody else. ఒకసారి 1973లో, when he was 45 years old, the professor of civil engineering in REC, Mr. Raghavendra Rao, he called a professional photographer and took his photo. That photo did not come in the camera. Then they requested him, the photo did not come. He smiled and told, the camera doesn't have consciousness, so how can it take my photograph? He smiled and told, okay, you take the photo now. So they took his photo. In the photo he is looking only 16-17 years old, but he was actually 45 years. That in 1973. Then, of course, he realized that I should age. Otherwise, he was not aging. But one incident jarigindi. People came for the marriage of his son. They thought he is his son, because he was only 17-18 years looking. So then he realized that I should age with time. Since then, he started aging. And many extraordinary works has happened in his presence, and in 2015 he left. అంటే చాలామంది ఆఫీసర్లు ఆయనకి శిష్యులుగా ఉన్నారు. ఓకే సార్, మీరు మీ సర్వీసులకు వస్తే AP భవన్ రెసిడెన్షియల్ కమిషనర్గా ఉంటే తర్వాత BSFకి వచ్చారండి, బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ. అక్కడ కూడా చాలా మూమెంట్ ఉంటుంది కదా, సిలిగురి, డార్జిలింగ్ ఈ ప్రాంతం అంతా కూడా. అంటే అటు బంగ్లాదేశ్ బోర్డర్ కాబట్టి చాలామంది చొరబాటులు రావడం, తర్వాత డ్రగ్ సప్లై, ఫేక్ కరెన్సీ, వాటిని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అంటే అక్కడ కూడా ఇంటెలిజెన్స్ మీకు అంటే ఇక్కడ చేసిన పనికి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అంటే అక్కడ మనం అంతా బార్డర్ ఏరియా తిరిగినాము. ఒకే రోజు అంతా ఆల్మోస్ట్ 700-800 కిలోమీటర్ బార్డర్ కవర్ చేసాము. అన్నీ చూడాలి కదా,
ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనం గ్యాప్ని ఎట్లా క్లోజ్ చేయాలి. దెన్ మన సర్విలెన్స్, ఇప్పుడు కొన్ని రివరైన్ బార్డర్ ఉంది, రివర్ ఈజ్ అ బార్డర్, యూ కాంట్ హ్యావ్ ఫెన్సింగ్ దేర్. సో దెన్ వీ హ్యావ్ టు పుట్ హైర్ టవర్స్ అండ్ కెమెరాస్. దెన్ కొన్ని ఎన్క్లేవ్స్ ప్రాబ్లం ఉన్నాయి. సో బార్డర్ ఈస్ కమింగ్ ఎన్క్లేవ్, దేర్ యూ కాంట్ హ్యావ్ ద బార్డర్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో we also selected different places for new border outposts so that our surveillance and checking is there. Then of course one incident jarigindi akkada, there is no fencing, it is open. oka dar undi diniki atu Bangladesh itu mandi open ga undi. So there 2 criminals came from Bangladesh and killed our 2 people, Muslims only. Then అక్కడ వెళ్ళటానికి రివర్ పైన ఇది లేదు, బ్రిడ్జ్ లేదు, బికాజ్ ఇట్ ఈస్ విదిన్ 150 yards ఆఫ్ ద బార్డర్. సో యూ కాంట్ హ్యావ్ సివిల్ కన్స్ట్రక్షన్. దెన్ I went there and immediately I put a outpost there. When our people were putting outposts, they opened fire. And then our people immediately they took shelter and retaliated, and they asked their commandant. The commandant was on deputation to election duty. So they asked me. Somehow the assistant commandant, he came to me. He has come to me, so he telephoned me, sir, they are opening fire, what we should do? I told him, you retaliate. I am talking to them in Dhaka, and I will revert back. I talked to Dhaka people, they told some story. I told, this is not correct, you stop firing, otherwise we will retaliate heavily. So, and I will wait for half an hour, you ask your people to stop the fire. So after half an hour, they did not stop and they opened more fire. Then I told our people, you retaliate with 3-inch mortar. So then our people, they retaliated. The night 12 o'clock, till that time firing was going on. Night I visited, and unofficial report is 7 of their people, they were killed. 1 army man and 6 civilians, they were killed. Next day their colonel came with folded hands and asked our counterpart commandant कि गलती हो गया, आइंदा से ऐसा नहीं होगा. So then I visited and I saw to it that the that bridge is built. So bridge started, then of course I was transferred and came. But the bridge has been completed and now our people, they can go, a new opening has been done. At other place, when we were repairing one of our border outposts, they came and told you stop repair, otherwise we'll open fire. Then our people asked me what to do. I told him, tell him that repair will be there, construction will be there. If they open fire, it is their responsibility, they will degrade. Of course, they did not open fire. సార్ బిఎస్ఎఫ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? And BSF, they were not allowing cultivation up to the border, tea gardens. I told them, we can cultivate up to the border, it is not a defense structure, and if you open fire, we will retaliate. Later, they agreed in the meeting at Delhi that we can cultivate up to 0 line, tea gardens can come. And many new outposts, we got it surveyed and opened. And the second thing is, our people, they were having difficulty in getting accommodation at the battalion headquarters. Then I talked to our finance advisor and he told that lot of funds are pending.
So I got more than 1,000 quarters, sanctioned, and now it has come. So, and second thing, Teen Vigha corridor, smuggling was going on. The government of India has given instruction that will not check, but I told sovereignty of India extends to this Teen Vigha corridor. We cannot allow our area to be used for committing crime. I gave in writing, though the government of India instruction is there not to check. I told them, we will check, we will not allow any crime. They can go freely, they can move without any problem, but this cannot be used for smuggling. I gave in writing. Tarvata I came. Those people, they represented to their Prime Minister, Bangladesh, that BSF people, they are not allowing our bullocks and all to be taken. So later I came, I don't know what happened. సార్ బిఎస్ఎఫ్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ హోమ్ క్యాటర్కి వచ్చారు మీరు? Then I came back. Yeah. ఓకే. హోమ్ క్యాటర్లో ఎక్కడ ఏ పోస్ట్లో ఉన్నారు? I came to this thing, printing. ప్రింటింగ్ స్టేషన్. Yeah. ఓకే, ఏడీజీ. తర్వాత ప్రమోషన్ వచ్చింది. Yeah. అంటే తర్వాత ప్రింటింగ్ స్టేషన్తో రిటైర్ అయ్యారు? అక్కడ నుంచి. ఓకే. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? I was a consultant to one company. I'm director in another company. Another company also I am director. So this thing is going on. ఓకే. అంటే మీరు యూపీ నుండి ఏపీకి వచ్చిన తర్వాత ఏపీలో పనిచేసినప్పుడు టోటల్గా మీ సర్వీస్ అంతా 33 సంవత్సరాల్లో బాగా నచ్చిన ఘటన ఏమైనా ఉందా? అంటే లైఫ్లో మీరు మర్చిపోలేదు అంటే of course this encounter of 3 central committee members, that is important. Action committee and this thing encounter, because that has happened in, as per my order, in my presence at Saldangarh. అచ్చా, మీరు ఇంకెవరు ఉన్నారంటే యాక్షన్ టీంలో? రత్నారెడ్డి ఓకే అని ఉన్నారు, మన టీం ఉండేది. అక్కడ 3 మెంబర్స్ యాక్షన్ సెంట్రల్ కమిటీ. దీనిలో కూడా బికాజ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. సో అట్ వన్ ప్రాసెస్ ఐ వాజ్ దేర్. సార్, ఈ సెంట్రల్ కమిటీలో మీరు ఎవరైనా అంటే గణపతి వీళ్ళందరూ మీ క్యాటర్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా చూసారా, మాట్లాడారా ఎప్పుడైనా? అంటే కొంతమంది సరెండర్ అయినాక అదే స్పోక్ టు దెమ్. వాళ్ళ పాలసీ ప్రకారంగా ఇఫ్ యూ వాంట్ టు సరెండర్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐసోలేషన్ ఫర్ సమ్ టైమ్ సో దట్ ఆల్ ద known thing they will change. And so so not many useful, but yeah, we can relate past incidents. That ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అది. సార్, మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయింది సెంట్రల్ కమిటీ 3 మెంబర్స్ యాక్షన్ టీమ్ రిమూవ్ అంటారు, కానీ మర్చిపోయి అంటే ఈ ఇష్యూ చేయలేకపోయాను ఇంకా నేను అన్న ఫీల్ అయ్యేదేనా ఉందా? అంటే షార్ట్అవుట్ చేయలేకపోయాను ఇష్యూని అనేది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాము. నేను ఏఎస్పీ కొత్తగూడెం ఉన్నప్పుడు నేను ఎలందూరు నుంచి వస్తున్నాను. అప్పుడు నేను అనౌన్స్మెంట్ విన్నాము, ఏదో ఎవరు మర్చిపోయి పిల్లలు ఏదో పారిపోయినారు ఏదో. అప్పుడు నేను ఆఫీస్కి వచ్చినాక నేను అడిగినాము ఏమిటి, వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్ కాలేజ్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు 2 children 3-4 years 4-5 years చిల్డ్రన్ వాళ్ళు దొరకడం లేదు, పొద్దున అదే ఆడటానికి వెళ్ళారు, రావటం లేదు. వాళ్ళు వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనము వాళ్ళకి తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నాను. అప్పుడు నాకు ఏదో అకస్మాత్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ కేస్. ఐ టోల్డ్ ఐ వెంట్ టు దేర్ హౌస్, took the photograph of those 2 children, and immediately I complained. I was the complainant. And immediately I made 10 photographs and put 10 teams on all the exit routes. Gave them those photos, 2 photos, asked them to keep on checking whether anybody is taking the children. And I also talked to border DSPs, border SDPOs, that అప్పుడు ఇది ఎంత ఫ్యాక్స్ ఉండేది కాదు కదా. సో అదే వాళ్ళు డిస్క్రిప్షన్, వాళ్ళు ఈ కలర్లో ఇట్లా ఉన్నారు, అది అన్ని రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ చెక్ చేయాలి. ఇంకా 2 young children 4-5 years, signal officials, and our people, they did not take it seriously, but somehow I took it very seriously, and
in the night, 9 o'clock, one person was bringing these two children to railway station to go by the Kothagudem train. So our people, they got at 9 o'clock, and they were reunited, and we felt very happy. And I was a complainant. I went to the court for giving evidence, and they were convicted. And they were taking for, he was telling, of course, he was taking for, to give it to his sister because she doesn't have any children and all. But I think they were taking them for selling so that they can make them for arms and all these things. So we could save those two children. That is the incident where only on account of my initiative we could save them. Otherwise we could not have found them. అంటే అదొకటి మీకు బాగా పిల్లలకు సేవ్ చేస్తాం అన్నది మీకు. కానీ ఏం చేయలేకపోయాం అన్నది ఏమన్నా సర్వీస్లో అంటే మీకు టార్గెట్ ఉంటుందండి. ఒక యాక్షన్ టీమ్ ఎన్కౌంటర్ అయింది, ఒకసారి సెంట్రల్ కమిటీ వాళ్ళు చేసాం, ఇంకా పలానా ఒక వ్యక్తిని చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, రిటైర్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ ఉందా? అంటే ఎందుకంటే ఎస్ఐబిలో మీరు ఆల్మోస్ట్ వాష్అవుట్ వరకు వచ్చారు. I wanted to help something so that the people, distressed people who want to come, they should be allowed and all these things. But somehow I could not achieve. And then on 16-kilometer border, I wanted to make road and fencing, but I could not complete because so many processes are involved. Because you have to consult External Affairs Ministry and then this thing. Otherwise, the 16-kilometer is open without any fencing. సార్ మీరు ఎస్ఐబితో పాటు సర్వీస్ అంతా ఆంధ్రప్రదేశ్ చేశారు. ఎస్ఐబిలో అంటే నక్సల్స్ మూవ్మెంట్ని ఒక దశను కంట్రోల్ చేయడానికి మీ పార్టిసిపేషన్, మీ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. అంత సర్వీస్ చేసిన మీకు డిపార్ట్మెంట్ బాగానే రిసీవ్ చేస్తుంది అనుకుంటారా, లేదా డిపార్ట్మెంట్ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టింది అనుకుంటారా? Department and the government they are always helpful. ఓకే. Yeah. సార్ ఫైనల్ క్వశ్చన్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న ఆఫీసర్లకి తివారీ గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే our police officers are doing very hard work, and with more knowledge, with more equipment, with more facilities they are working, and they are doing their best. The same thing should continue, and they should work with a mission. We are helping the government, we are helping the society, we are helping the nation, we are building the nation. ఈ మిషన్తో వాళ్ళు పనిచేయాలి. వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఎనీబడి, వీ షుడ్ డూ ఇట్ ద సేమ్ మోటివ్ దట్ దిస్ స్మాల్ వర్క్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ సొసైటీ, హెల్ప్ గవర్నమెంట్, హెల్ప్ ద నేషన్, మేక్ ద నేషన్ స్ట్రాంగ్. బికాస్ in any big machine, even a small screw, if it is loose, it will affect the functioning of the machine. Correct. So even a small work given to you, you should do with the full efforts, with full commitment, in a mission mode, thinking that this is very important as the strength of a screw in a big machine. So they should work, and they are doing work. I am very optimistic that they will achieve much higher results in the present circumstances. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కమిట్మెంట్తో పనిచేయండి, అంతేకాకుండా ఒక మిషన్గా తీసుకొని పనిచేస్తే దాని ప్రతిఫలాలు ఖచ్చితంగా నేషనల్గా అందుతాయంటారు శ్రీరామ్ తివారీ గారు. ఇది ఈ వారం శ్రీరామ్ తివారీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.